నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమ శివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. అమృతత్వానికి ఒదిగి ఉంటాను. అమృతత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. 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 నిజాన్ని దాచుకుని బ్రతకలేము. కానీ నిజం తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉందంటే మనుషులందరూ కూడా ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన కల్పించుకున్నటువంటి బతుకుగా అయిపోయింది. ఈ రోజున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కొత్తగా దానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇప్పుడు దానికి ఉద్యోగాలు చాలా వస్తాయి అని ఏదో గొప్పగా మురిసిపోతున్నారు. కానీ మనం గుర్తించవలసింది ఏమిటి, బయట బతికంతా కూడా కృత్రిమం, కల్పించుకున్నది. బయట జీవుడన్నా కల్పించుకున్నది, దేహం అన్నా కల్పించుకున్నది, బయట బ్రతుకన్నా కూడా కల్పించుకున్నది, సత్యం కాదు. ఉన్నది ఏదన్నా అంటే ఉన్నది సదైవ సౌమ్యదగ్ర ఆసీత్ అని ఉండటము, ఉనికి అన్నదే ఉన్నది. దానికి ఈ విశేషణాలు ఏం లేవు. పుట్టుట, ఇంకా జాయతే, వర్ధతే, విపరిణమతే, క్షయతి, నశ్యతి, అటువంటి వికారాలు దానికి లేవు. దేన్ని సృజించదు, దేన్ని చేత సృజింపబడదు. అంటే దేన్ని పుట్టించదు, దేని చేత కూడా అది పుట్టలేదు అని ఈ విధంగా చాలా విశేషమైనటువంటిది. శాస్త్రము ఎంత రహస్యంగా చెప్తుందో అంత రహస్యము తనకు బట్టబయలు. అట్లాగే బతుకుతున్నాడు మనిషి. అది రహస్యం. అయితే అది అందటం లేదు తనకు. అంటే నేను అన్నటువంటి గుర్తింపు కానీ అనుభూతి కానీ తనకు స్వతసిద్ధమే కానీ కల్పితం కాదు. ఇప్పటికీ చాలా మాట చెప్పుకున్నాం, ఈ 2 రోజుల్లో కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఎట్లాగో తాను అమీబా అన్న పురుగు దగ్గర నుంచి ఇప్పటిదాకా అది కల్పితం అంటే ఎట్లాగంటే అర్థం చేసుకోవాలి. కల్పితం అంటే అదే కనుక తానైతే అక్కడే దాని ఉండాలి. ఉన్నది అంటే ఉన్నది, ఉన్నదానికి లేదని కానీ మార్పు అని కానీ ఉండటానికి వీలేదు. కనుక మరి అమీబా దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్ని జన్మలు ఎందుకు ఎత్తాడు? జన్మశబ్దానికి జని ప్రాదుర్భావం అంటే ప్రకాశం, వెలుగు అని. మనకు పుట్టుక అనేది, జన్మ అనేది సంస్కృత పదం, పుట్టుక అనేది తెలుగు పదం. సంస్కృతంలో వ్యావహారికానికి సంబంధించినట్టుగా బయట దాంతో సంబంధించినట్టుగా ఏ పదం అర్థం లేదు. మాంసమునకు 5
పేర్లు ఉన్నాయి నా సంస్కృతంలో. అవి ఏవి కూడా మనం తినే మాంసం యొక్క అర్థం చెప్పటం లేదు. అవి కేవలం ఆధ్యాత్మికంగా చెప్తుంది. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే అధి ఆత్మ అధ్యాత్మ తస్య భావ ఆధ్యాత్మికం. ఆత్మ అంటే నిరంతరం, ఏదనగా నిరంతర ప్రవర్తన, నిరంతరంగా ప్రవర్తించింది పొందాలి, పొందింది తనకు ఎరుకలు ఉండాలి. ఇది ఈ ఒక్క పదంలోనే బయటంతా ఊడ్చిపోయింది. ఎందుకంటే నిరంతరము అనేటటువంటిది బయట ఎక్కడా లేదు, మారిపోతుంది. అంతేనా? బయట ఏం చేశామో అవి ఏవి మనం పొందటం లేదు, అన్నీ వదిలేస్తున్నాం కనుక దాన్ని ఎరుకలో పెట్టుకొని, ఎరుక అంటే అర్థమవుతుంది ఇక్కడ, ఎరుకలో పెట్టుకొని తాను ప్రవర్తించలేడు, అయిపోయింది. అన్ని అనాత్మలే. ఇక ఇటువంటి దాన్ని తనకు ధారణగా ఉంది. ధారణగా ఉంది ఎట్లా తెలుసంటే, ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఇన్ని వెలుగులే. ఇట్లా అవివాయ వెలుగు ఎట్లాగో, పక్షి ఎట్లా వెలుగు, పురుగు ఎట్లా వెలుగు, ఎట్లాగో తనకు ఏం వెలుగు? ఉండాలని వెలుగు. అన్ని ఉండాలని, ఉన్నది ఉనికిని రక్షించుకోవాలని, చచ్చిపోకూడదు. చాలా గొప్ప విశేషం. చచ్చిపోయే దేహంలో ఉండి చావకుండా ఉండాలనుకుంటున్నాడే, దాన్ని పోషిస్తున్నాడంటే, చావుకు భయపడుతున్నాడంటే, మరి ప్రహ్లాదుడు చెప్పినట్టుగా పూర్ణ క్రూర దుర్వాణ దుర్భర సంసాರದ వాగ్నికి వేరదు. ఈ బయట సంసారానికి నేను భయపడతానంటున్నాడు. అది తనకు మరణ సమానం. ఎందుకు మరణ సమానం అంటే తనకు తన రూపం అందటం లే, తన ప్రశాంతత తనకు అందటం లే. దగ్గర చెప్పను నమశివాయ అంటే ప్రశాంతతకు ఒదిగి ఉంటాడు. నమ అంటే ప్రతి పదమునకు ఎక్కడో ఊహించుకుంటాడు. ఉదన్న వారేసి నమస్కారం, 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 ఇవే నమస్కారమే, నమస్కారం. ఏం బతుకుతున్నాం మనం అర్థం కాదు. కనుక ఇన్ని జన్మలు మనం ఎత్తుతున్నాం అంటే ఈ ప్రకాశం, ఈ వెలుగు నాది కాదు. అక్కడ ఏం తెలుస్తోందో నాది కాదు, నేను కాదు. అది నేను కాదు అని అంటున్నాడంటే, నేను అనేది లోపల తెలిస్తే దాంతో పోల్చుకుని అంటాడా లేదా? పోల్చుకుంటున్నాడే తనకు తెలుసు కదా. తనకు తెలిస్తే పోల్చుకుంటాడు, తెలియకపోతే పోల్చుకుంటాడు. తెలుస్తూ తనకు తెలుస్తున్నదే తనకు తెలియటం లేదంటే, తెలుస్తున్నది పోల్చుకుంటాడు, అది కాదన్నాడు. దాన్ని ఆ దేహాన్ని వదిలిపెట్టేసి వచ్చేసాడు. 84 లక్షలు వదిలిపెట్టించాడు. అట్లా అర్థమవుతుందా? 84 లక్షల జీవరాశుల గర్భాల్లో పుట్టాడు, వదిలిపెట్టేసి వచ్చేసాడు. నేను కాదని వదిలిపెట్టాడు. ఇన్ని జన్మలు ఎత్తాడు, ఇన్ని ప్రకాశములు చూచాడు. అది తన ప్రకాశమునకు బయట ప్రకాశమునకు పొందిక లేదు. ఏమిటా పొందిక లేదంటే, తన ప్రకాశమును శాశ్వతంగా, ప్రశాంతంగా, కష్టనిష్ఠురాలు లేనటువంటి విధంగా అనుకుని పోల్చుకుంటారు. ఇది గుర్తించినా గుర్తించకపోయినా సరే ఇట్లా అనుకుని పోల్చుకుంటే అది తోవటం లేదు కనుక కొన్నాడుండి వదిలేసిపోయినాడు. ఆ వదిలిపోట దేహం కూడా అట్లాగే ఉన్నది. ఎట్లా ఉందంటే, కొంతకాలం రుచి చూపించి ఇది కాదు అని నీకు చెప్పి అది కృషించుతుంది, అంటే క్షీణించిపోతుంది దేహం, దాన్ని వదిలేస్తాడు. ఇది మనకు జరుగుతున్నటువంటిది, మనకు అందినటువంటి పాఠం. అది మానవ జన్మ ఎత్తినా కూడా దీన్ని గుర్తించడం చేత కాకపోయా. పదిలముగా మానవ జన్మ పొందినప్పటికీ కూడా తెలివికే కరువు ఆయనయ్యో, ఇట్లా అవుతుంది. అందువల్ల మనకు ఇదంతా కూడా కల్పితమే, ఈ బతుకంతా కూడా కల్పితమే. ఎందుకంటే ఇప్పుడు లేదుగా, వాస్తవంగా లేదుగా. కల్పితమైతే వాస్తవంగా ఉంటే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా ఉండని, బయట ఉంటుందో లోపలే ఉంటుందో, ఉండాలి. లేదుగా, బయట జీవితము లేదు,
లోపల జీవితం కూడా లేదు కనుక తానెవరు. ఇంతకీ ఇప్పుడు నేనెవరు అన్నటువంటి అంశము తనకు ఇంకా అర్థం కావట్లేదు. అతని ప్రశ్న వేసుకోవటం కూడా తనకు అందటం లేదు. అథ కోహం, నేనెవరు? ఇది చాలా గొప్ప విశేషం. శివస్వరూపం అందుకే ఉన్నది. నీకు చేత కాకపోతే నీకు అందించాలి అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం, మళ్ళీ కూడా ఒకసారి చెప్పుకుంటాం. పసివాడికి గిలక్కాయ ఇస్తే ఆడుకుంటూ నెత్తిలేసి కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నా కానీ తీసేయాలి కదా. ఇన్ని జన్మల్లో ఏమవుతుంది? ఎవరూ కొట్టలే, పరమశివుడు మనల్ని కొట్టలే, తిట్టలే, ఏం చేయలే. ఏం చేస్తున్నాడంటే తను ప్రమాణంగా ఉండి, ప్రశాంతత ప్రమాణంగా ఉండి, అవన్నీ కూడా ఇది వెలుగుగా ఉండి, ఇది జన్మస్వరూపంగా ఉండి బయట ప్రవర్తించేది అంతా కూడా కష్టమే చూపిస్తున్నాడు. మోహము, మాయ, కల్పన అని చూపిస్తున్నాడు. అది ఎట్లా తెలుస్తుంది? తనకు అందేటట్టుగా చూపిస్తున్నారు. ఈ మాట భగవద్గీతలో సూటిగా చెప్పేది ఏమిటి? ఎట్లా ఇట్లా ఆత్మభావస్థ అంటే ఆత్మభావమునందు ఉండి అని అంటే ఏమిటి? శాశ్వతము అన్న భావంలో ఉన్నాడు. అది ఆత్మయో మరి దేవుడో గీవుడో జిల్లేలకాయో మనకి అర్థం కాదు. మొత్తానికి శాశ్వతం. అందుకని ఇప్పుడు ఎవరన్నా నీకు సుఖం కావాలంటాడు. ఎంత కావాలి? ఎంత సుఖం సరిపోతుందా? ఒకరోజు సుఖం సరిపోతుంది అంటే ఏమంటాడు? శాశ్వతంగా కావాలి. ఆ శాశ్వతం అనే పని నీకు ఎవరు చెప్పారు? పుస్తకాలు చదివింది కాదు, లోపల నుంచి తెలుస్తోంది. శాశ్వతంతో పోల్చుకుని ఇవన్నీ అశాశ్వతం అనేసాడు కనుక అవి నేను కాదు. అంత కల్పించుకున్నటువంటి ప్రతి దేహాన్ని నేను, అంత కల్పించుకున్నటువంటి ప్రతి విషయాన్ని ఎట్లా కల్పించుకున్నాడు? అది నేనని కల్పించుకున్నాడు. నేనని కల్పించుకున్నటువంటి ఆ స్వరూపాన్ని తాను ఎందుకు వదిలేశాడు? సునక రూపధారి అయి తాననుచు విడలేను. నేను సునకమని వదిలి వచ్చాడు వాడు. గర్భమును దాటెను సునకమాయే తనను విడిచే. నేను సునకం అని బయలుదేరాడు. సునకం అంటే తను సునకంగా ఉండద్దు, తాను ఉండాలి, నేను సునకం, రెండింటినీ ఈక్వేట్ చేస్తున్నాడు, సమానం చేస్తున్నాడు. గర్భం నుంచి బయటకు వచ్చాడు. బయట రావడంతోనే సునకం అయినాడు, తను వదిలిపెట్టేశాడు. కానీ తను వదిలిపెట్టాడు కానీ తనకు సునకమే శాశ్వతం అన్నట్టుగా అనుకుంటున్నాడు. ఈ భ్రాంతిని చూపిస్తున్నది ఒకటి, భ్రాంతి నుంచి తొలగటం కూడా చూపిస్తుంది. ఇది కదా శివస్వరూపం, ఇది కదా నారాయణ స్వరూపం. ఆత్మభావస్థ శాశ్వతం అనే భావంలో ఉండి భాస్వత జ్ఞానదీపే, జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నది. జ్ఞానదీపాన్ని ఎట్లా వెలిగిస్తుంది? ఒకవేళ సునకమే నేనని లేకపోతే ఇంకో పెద్ద పులే నేనని అనుకుంటూ ఉంటే అది నీకు భరించలేదు. భరించలేనిది ఎక్కడ తెలుస్తుంది? అక్కడే తెలుస్తుంది. దీనిలో విశేషం ఏమిటంటే మన పాటలో కూడా ఉనికి గ్రహింపబడని పూర్వముగా ఆధారమై, తను గ్రహించట్లా, తను తెలియటంలా, తను తెలియపోయినప్పుడు కూడా నీకు ఆధారంగా ఉంది. చాలా గొప్ప విశేషం కదా. అది ఉనికి, అది ఆత్మ, అది నిరంతరం. మనకు మామూలుగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఇది చిన్న విషయం చెప్పుకుంటాం. ఏంటంటే మొట్టమొదటిసారిగా మనకు యూనివర్సిటీ కావాలనుకుంటూ తిరుపతికి పోయినాడు. ఈఓ దగ్గరికి పోయినాడు. అక్కడ డిఈఓ ఒక ఆయన ఉన్నాడు, అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. వీడు వెళ్ళి శ్రీకృష్ణనాథ మఠం నుంచి వచ్చా అని చెప్పాను. అది డిఈఓ ఏమన్నాడంటే, శ్రీకృష్ణనాథ మఠం నాకు తెలుసు అన్నాడు. ఎట్లా తెలుసు అడిగా. మీ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి, ఏం పుస్తకాలు ఉన్నాయంటే వెంటనే దక్షిణామూర్తి స్తోత్రం అని ఒకటి చెప్పేశాడు.
దానిలో మనం ఏం చెప్పాలి, నేను ఉన్నా. దాన్ని ఇంకా నేను చూస్తూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతున్నాను, 7 సార్లు చూపించేసి వస్తూ చేస్తూ పోతే ఎవరు కొట్టేసి నేను ఉన్నా మిగులుతున్నాను నిమిషం. ఆ శ్లోకానికి అటువంటి ఆయన వాక్యం, ఆ శ్లోక దక్షిణామూర్తికి స్తోత్రానికి అటువంటి వ్యాఖ్యానం ఇంతవరకు లేదు. చాలా పరిశ్రమ చేసిన వ్యక్తి అని అన్నాడు. అక్కడ ఏమిటంటే జానామీతి భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ అనే వాక్యాన్ని చెప్పుకున్నాం. జానామీతి నేను చేస్తూ ఉన్నాను అని అంటంలో ఏది నీకు వెలుగుతోందో అదే సమస్తం అన్నారు. నేను చేస్తూ ఉన్నా అన్నప్పుడు చేస్తూ వెలుగుతుందా, ఉన్నాను వెలుగుతుందా? ఉన్నాను. అది తెలిసినా తెలియకుండా అది వెలుగుతోంది. అది వెలుగుతూ ఉంటే అంటే తనకు తెలుస్తోంది అన్నమాట. అదే సర్వం అన్నారు. ఎందుకు చెప్పుకున్నామంటే ఈ నేను ఉన్నాను అనేటటువంటిది తనకు తెలుస్తుంది, నిరంతరంగా తెలుస్తుంది, ఆత్మస్వరూపంగా తెలుస్తుంది. అంటున్నాడు, తాను పలుకుతున్నాడు. నేను ఉన్నానని చెప్పకుండా ఒక్క పదం చెప్పలేదు. అక్కడ ఏమో చూపిస్తుంది, నేను చేస్తూ ఉన్నాను అనుకోండి. చేస్తూ అనేది క్రియ, ఉన్నాననేది ఉనికి. ఉండి చేస్తాడా, ఉండకుండా చేస్తాడా? అయిపోయా. ఉండటం అనేది ఎప్పుడు, చేయటం అనేది చేస్తాడు. చేయటానికి ఎట్లా ఉంటుంది, ఆది మధ్య అంతం, మొదలు మధ్య చివర అయిపోయింది. ఇంత స్పష్టంగా ఉంది. ఇంత స్పష్టంగా తాను బతుకుతున్నాడు. మనకు కావాల్సిన విషయం నేను ఉన్నాను అంటూ తాను బతుకుతున్నాడు. తాను తెలిసేలా బతుకుతున్నాడు, మూర్ఖంగానైనా అదే బతుకుతున్నాడు, చనిపోయి కూడా అదే బతుకుతున్నాడు. నిద్రపోతూ కూడా నేను ఉన్నానని అనుకుంటున్నాడు. నిద్రను చూడకపోయినా నేను ఉన్నాను అంటున్నాడు. ఇంకా కొంచెం రహస్యం చెప్పుకుంటాడు. నేను చేస్తూ ఉన్నాను అనేటప్పుడు చేస్తూ అనే పట్టుకుని దాంట్లో ఉన్నా అని చెప్పాలంటే కూడా తన ఉనికిని అక్కడ నిలిపి అప్పుడు దాన్ని చేయాలి. ఇది క్రియారూపంలో, కర్మలు అంటే కార్యరూపంలో స్పష్టంగా తెలుస్తుంది. తాను అహంకరించి నేనన్నా, సామాన్యంగా నేనన్నా సరే తను ఉన్నాను అనే మాట బాగా కనిపిస్తుంది. అంత స్పష్టంగా బతుకుతున్నాడు. ఇంకా ఇట్లా చచ్చిపోతే ఏమవుతాను, నేను ఉంటానా ఉండనా అంటాడు. చచ్చిపోవడం ఓ మాట మాట్లాడుతున్నాడు, ఉంటానా ఉండనా అంటున్నాడు. ఇప్పుడు చచ్చిపోవడం ఎందుకు భయం వేసింది? తను ఉండాలి. ఉంటానా ఉండనా అనేది సమస్య. ఉంటే చచ్చిపోయా పర్వాలే అంటాడు. అంటే ఇప్పుడు తనకు తన సమస్య ఏమి ఉండాలి, ఉనికిని తన సమస్య. ఇప్పుడు దాన్ని ఇంకో విధంగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది, దేహంలో ఉండి దేహభ్రాంతిలో ఉన్నాను అనుకుంటున్నాడు. తర్వాత దేహం పోతే ఉంటానా లేదా? దేహం విడిచిన తర్వాత జీవుడు ఎట్లుంటాడు? ఇప్పుడు జీవుడు ఎట్లున్నాడు? జీవించడం అనమాట. దేనిలో జీవిస్తున్నావు? దేహంలో జీవిస్తున్నా, విషయాలు జీవిస్తున్నా అంటాడు. విషయాలు జీవిస్తున్నాడు అంటే విషయం పోయిన తర్వాత ఏమైనాడు? తను చచ్చాడు అనమాట. జీవించడం చావటం కాదుగా, మామూలు మాట. వ్యాఖ్యలు చెప్పాలంటే జీవ ప్రాణధారణే, ప్రాణమును ధారణ చేయడం జీవించడం. మరి ప్రాణమును పోగొట్టుకుంటే నువ్వు ప్రాణత్యాగే మరణం అన్నాడు. ఇప్పుడు ఒక విషయంలో బతుకుతూ దాంట్లో వ్యవహారం చేస్తూ ఉన్నాననుకున్నాడు. ఆ కోరిక పోయింది, కోరిక తగ్గిపోయింది, అంతమైపోయింది. ఆ విషయం కూడా పోయిపోయింది. విషయం పోయినప్పటికీ దానిప్పుడు లేదుగా. అదే నేను అనుకుంటే అది పోయితే దేవుడు తెలవలేడు. చాలా గొప్ప విశేషం అది. కనుక ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా మనం దాన్ని వ్యతిరేకించేది కాదు. ఇట్లా బయటగా కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే తో వేదాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటారు, పేరు పెడుతుంది. ఆర్టిఫిషియల్ అంటే కల్పించుకున్నటువంటి తెలివి, నిజమైన తెలివి కాదు. ఇప్పుడు నిజమైన తెలివి నేను ఉన్నాననే తెలివితో, తెలివి అంటే తెలిసి ఉండటంతో అది మాట్లాడుతున్నప్పటికీ కూడా బయట దాంతో ప్రవృత్తి చేస్తున్నాడంటే
అది నేను చేస్తున్నా అంటాడు. అది పోతే ఉంటుందో లేదో, దేహం పోతే ఉంటానో లేదో అని ఇంత అప్పటికి దేహం పోయినప్పుడు కూడా ఉంటానో లేదో అనే సమస్యే కానీ, తనువునికి ఏమవుతుందనే సమస్యే కానీ, దేహం ఏమైపోతుందని సమస్య లేదు, విషయాలు ఏమైపోతే సమస్య లేదు. తను ఉంటే తన భార్య పిల్లలందరూ కూడా సరిగ్గా ఉంటారని అంటే అక్కడ వాక్యం తిండి తిప్పల కోసం లెక్కేసుకుంటాడు. ఉనికి ఎట్లా కాదు, నేను ఉంటే అప్పుడు భార్యని ఉన్నట్టుగా గుర్తిస్తా, నేను పోతే అంటే నన్ను గుర్తించకపోతే నేను గుర్తించలే, అప్పుడు నేను గుర్తించకపోతే నేనుగా గుర్తించకపోతే పెళ్ళాన్ని నేను ఎట్లా గుర్తిస్తాడు, పెళ్ళాం యొక్క నిజ స్వరూపాన్ని ఎట్లా గుర్తిస్తాడు? పెళ్ళామంటాడు. పెళ్ళాం ఎప్పుడైతే పెళ్ళాం అన్నాడో అప్పుడు తనను తాను గుర్తించలేదన్నమాట, చచ్చిపోయినాడు. ఇది మనం అక్కడ బాగా కొంచెం తరచి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది మన కృత్రిమమైనటువంటి తెలివి అవటం. దీనికి ఇంకా ఎట్లా ఉంటుందంటే ఈ కృత్రిమమైన తెలివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాల్సింది బయట జీవితంలో కూడా దానికంటే కూడా ఇంకా కృత్రిమైన తెలివి, దాంతో బాగా గొప్పగా బతకాలి. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి, ల్యాప్టాప్లు అన్నీ వచ్చినాయి, ఎంత ఎట్లా ఉందో వాళ్ళు రోజుకి మార్చేస్తుంటారు. వాళ్ళు మార్చేస్తుంటే మళ్ళీ కొనుక్కోవాల్సింది ఎక్కడి నుంచి వస్తే డబ్బులు. అప్డేట్స్ కంప్యూటర్లో కూర్చుంటాడు, అప్డేట్స్ వచ్చేసినాయి, అప్డేట్స్ తీసుకోకపోతే అది ఊరుకోదు, అది కెలుపుతూనే ఉంటుంది. అది అవునా? ఈ కెలుపుడు ఏమవుతుంది, పెరిగిపోతుంది మనకు బయట జీవితం అంతా కూడా. కనుక మనకి ఏం కావాలి ఇప్పుడు? శామ్యతి. మళ్ళీ చెప్పుకుంటాం, శామ్యతి అంటే అణచివేయటం అనేది కాదు, నేల రాసేసి దోమలు చంపినట్టు చంపడం అర్థం కాదు. మరి ఏమిటి అర్థం అంటే శమింపజేస్తాడు, అంటే శాంతింపజేస్తాడు. శాంతింపజేయడం అంటే అప్పుడప్పుడు ఎవరు ఏడుస్తుంటాడు అనుకోండి, మనం ఓదార్చడానికి పోతాం, ఏడవక మనం చంపలేదుగా, ఏడవక ఏడుస్తే వస్తారా? ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తుంటారు, వాళ్ళు పోయి నేను ఏడవకంటే ఏడుస్తే వస్తారని అడుగుతారు. ఒకవేళ వస్తే ఏమవుతారు? ఏడుస్తున్నారు కదా అని వాళ్ళు వచ్చి లేచి కూర్చుంటే ఏం చేస్తారు? భయపడిపోతారు. కనుక ఏం చేయాలి? పుట్టిన దేహం పోతుంది, వాడు ఉంటాడు, జీవుడు ఉంటాడు. కనుక పోయేవాడిని ప్రశాంతంగా పోనీ, లేనిపోయి గోరంత ఎందుకు? వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. వీడుకోవాలంటే వీడుట అంటే విడుచుట స్వరూపానికి వీడుకోవాలన్నారు. ఇట్లా ప్రశాంతంగా పోయినపో దేహం అయిపోయింది, నీకు నీ సంగతులు చూసుకో, దేహంలో ఉన్నంత వరకే మనకు సంబంధంగా, దేహంతో కాదు. ఒక్క మాట చెప్పుకుంటే ఎట్లా ఉంటుందని ప్రశాంతం, శాంతింపజేయటం అయిపోయింది. ఇప్పుడు తాను శివుడు పాత్ర చేయాలంటే ఏం చేయాలి? చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే, లేకపోతే బాధపడుతూ ఉంటే, అప్పుడు వాళ్ళకి వాత్సల్య బంధంతో వెళ్ళాడు కనుక అవుతుంది. ఈ మాటను తెలుసుకొని నువ్వు వాత్సల్య బంధం ఇచ్చాను నేను, అమ్మ అంటే వెళ్ళకు, వాత్సల్యం అవద్దు, నేను నీ కొడుకునే కాదు, ఇంకా వీరిని ఎంతమంది కొడుకులు అయినారు కనుక వదిలిపెట్టేసి పో అని అంటారు. వదిలిపెట్టేసి పో, నిశ్చింతగా పో అని చెప్పాలి. ఇది శాంతింపజేయడం. ఇది చేయడం అనుకో, మరి ఎవరికి ఎంతమంది తెలుసో తెలియదు కానీ చచ్చిపోయిన తర్వాత మరి బంధువులు అందరూ ఏం చేస్తారు? తర్పణం ఇస్తారా? తెలలేదా? తెలుసు తెలియదు. అది ఆయన ఏం చేస్తాడో ఆయన చెప్పడం మీరు అడగకపోతే చెప్తే మాత్రం మీకు అర్థం అవుతుంది. అందరు బంధువులు అందరూ వస్తారు, ఏం చేస్తారు? నువ్వులు చేతిలో వేస్తాడు, నేను నీళ్ళు పోస్తాడు, వదిలేంటంటే వదిలే, నువ్వులు వదిలేసా కానీ ఆ చచ్చిపోయిన నన్ను వదిలేశానని అంటాడు. తెలియదు,
అది ఏమన్నాడు చేశా, ఆ చేయకపోతే అవుతుంది. ఇంకా ఇటీవల కూడా తెలిసింది, అమ్మ ఒంట్లో బాగాలేదు, పని చేయడానికి వచ్చేసాడు. వచ్చేసిన ఒక గంటకి కూతురు పెళ్లి ఫోన్ చేసింది, అమ్మ మాట పడిపోయింది అని. అప్పటికి ఏడుచుకుంటూ కూర్చున్నాడు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అమ్మ దేహం వదిలేసింది. మరి అంటే అమ్మ మీద అంత ప్రీతి ఉంది కదా. ఇప్పుడు అమ్మ చచ్చిపోతే ఆ చావు అనేటటువంటిది అమ్మాయి ఎంత తప్పు అయిందంటే, ఇప్పుడు ఏం చేయాలి, మామగారింటో నిద్ర చేయాలి, ఇంకోరింటో నిద్ర చేయాలి, అమ్మమ్మ ఇంటో నిద్ర చేయాలంటే ఇవన్నీ ఎందుకు? అమ్మ అంత పిశాచమా? నువ్వు నిద్ర చేయబోతే అమ్మకి ఏమన్నా శాంతి ఉండదు. నువ్వు నిద్రపోతే అమ్మకి ఏమైనా శాంతి వస్తుంది? అమ్మకు శాంతి వస్తుందా, నీకు శాంతి వస్తుందా? ఏమిటో ఇదంతా కృత్రిమమైనటువంటిది. ఎవరికి ఏమంటేవారు అనేవాళ్ళు మూఢనమ్మకాలు అనే అంటుండేవాడు. మూఢనమ్మకం ఇది. అమ్మకి అటు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేయాలంటే అమ్మతో ఒకప్పుడు చేసినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు అప్పుడు ఏం చేశాను, అమ్మకి బంధం కలిగించేట్టు చేశా, అమ్మ నీకు బంధం కలిగించేట్టు చేశా, బంధం పెట్టుకోకుండా వెళ్ళిపో అని చెప్పచ్చుగా. ఇది శివస్వరూపం. అమ్మ ఎంత క్రూరమే కావచ్చు, లేకపోతే నీకంటే నీకు చాలా లోకంలో సన్నిహితంగా ఉండొచ్చు, ఎట్టన్నా కానీ దీనికి ఏం కావాలి? శివుడు అంటే ఎవరో తెలియాలి. శివోహం అంటే అర్థం అది. శివోహం అంటే శాంతింప చేసుకునేటటువంటి స్వరూపాన్ని నేను, ప్రశాంత స్వరూపమును నేను అని అర్థం. ఈ విధంగా అద్వైతం అంటే తనకు శివుడు మారు రూపం కాదు. ఇది కూడా ఒక విశేషమే. అద్వైతం అంటే అది నేను ఒకటే అంటే గాడిద గుర్రం ఒకటి అవుతుంది కాదు. అంటే ఇప్పుడు అర్థమైనప్పటికీ అది నేను ఒకటే అంటే నన్ను నేను ప్రశాంతంగా చేసుకోవాల్సిన వాడిని. నాకు ప్రశాంతత పోగొట్టుకున్నటువంటి మారు రూపం లేదు. ద్వైతం అంటే మారు రూపం. మారు రూపం అంటే తెలిసిందా? అంటే తప్పుడు రూపం, తన కాని రూపం, అది నేను కాదు అని చెప్తోంది శాస్త్రం. ఇప్పుడు ఇది తెలుసుకుంటే ఏమవుతుంది, మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇది శివస్వరూపం. తెలుస్తుందిగా. మన పాటలో ఒకటి, ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనగా, ఉనికి గుర్తించుట నాకు ప్రకాశం, స్థిర ప్రకాశము నాకు జ్ఞానము, జ్ఞానమే ఉనికి, ఉనికియే నేను. పాటలు ఎంత అర్థం చూడండి. నేను ఉన్నాను అని తాను గుర్తించి తను నిలుపుకోవాలంటే ఉనికియే తనకు శక్తి. శక్తి అంటే సామర్థ్యం. అంటే అర్థం ఏంటంటే నన్ను నేను నిలుపుకోవాలి, చపలం కావాలి. ఇప్పుడు ఎట్లా నిలుపుకోవాలంటే నేను ఉన్న స్వరూపమే కనుక నాకు ఆ సమస్య లేదు. నేనున్నా. కులాద్రివన్ నిశ్చల ఏవ సంస్థిత ఉపాధిరాయాతి స ఏవ గచ్చతి స ఏవ కర్మాణి కరోతి పుంక్తి స ఏవ మీర్యన్ స ఏవ మ్రియతే సదా అహం అన్నారు. ఉపాధి అంటే దేహం, ఉపాధి ఆయాతి వస్తుంది, స ఏవ గచ్చతి అదే పోతుంది, స ఏవ జీర్యన్ మ్రియతే అది జీర్ణిస్తుంది, క్షీణిస్తుంది, మ్రియతే చచ్చిపోతుంది. సదా అహం నేను మాత్రం సదా. ఎట్లా? కులాద్రివన్ నిశ్చల ఏవ సంస్థిత అన్నారు. మేరు పర్వతం అంటారు. ఇప్పుడు మనం మేరు పర్వతం అంటే తెలియదు, అన్నీ కూడా తత్వార్థం స్వరూపమేవి.
మేరు పర్వతం ఎట్లా ఉంటుంది అంటే నిశ్చలయ్యేవ, దాన్ని ఎవరు ప్రకలించలేరు అన్నారు. అట్లాగే నేనున్నాను అనేది ఎవరు ప్రకలించలేరు. అనేక జన్మలచే కబలింపబడగా విషయములన్నీ విషమందించగా చలించనిదిగా భద్రమైనదిగా నిలుపుకున్నది నేనే. నేను ఉన్నాను అనుకుంటూ వచ్చేశాడు. ఎన్ని దేహాలతో నేనున్నా అనుకుని ఆ దేహం చచ్చిపోయినాడు, తాను చావకుండా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎంత గొప్ప విశేషం అది. అన్ని దేహాలు చచ్చిపోయినప్పుడు కూడా నేను ఉన్నానని ఇంకా అనే అంటున్నాడు. తను అంటున్నాడు, తెలుసు తెలియకు తను అంటున్నాడు. ఇప్పుడు నేను ఉన్నానని అంటున్నాడు. అవన్నీ పోయినా ఏడుస్తున్నాడు, అవన్నీ పోయినా ఏడుస్తూ నేను ఉన్నానన్నాడు. ఏడుస్తూనే ఉన్నాను. ఈ కొప్పలు చచ్చిపోతున్నా అంటే చచ్చిపోతూ ఉన్నా, చావలే. ఆ ఉండటం అనేటటువంటి ఏ స్వరూపం ఏమిటో మనకు అర్థం కావద్దు. అందుకని ఉనికి నా శక్తి నన్ను నిలుపుకొనగా, ఉనికి గుర్తించుట నాకు ప్రకాశము. ప్రకాశం అంటే జన్మ. ఇన్ని జన్మలు ఎత్తాం మనం. ఇన్ని జన్మల్లో ఉనికిని గుర్తించాల. ఉనికిలో ఉన్నాడు, చావకుండా ఉన్నాడు, జీవుడుగా ఉన్నాడు. జీవుడు అంటే జీవించేవాడుగా ఉన్నాడు. అవేమో మరణించేవిగా ఉన్నాయి, పోయేవిగా ఉన్నాయి. అవన్నీ పోయే వాటిలో అంటే నశించే వాటిలో నశించకుండా ఉన్నాడు, పోయే వాటిలో పోకుండా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా తనకు తెలియదంటే ఎట్లా చేయాలి? నేను నిలుపుకోవాలంటే తనకు ఉనికి, ఆ ఉనికిని గుర్తించాలి. ఉనికిని గుర్తించుట నాకు ప్రకాశం, నాకు తెలియదు. స్థిర ప్రకాశము నాకు జ్ఞానము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అట్లాగా కాదు. దానికి ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఎన్నో విషయాలు పోయినాయి, ఎంతో బతికాయప్పటికీ 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు గడిచినాయి ఈ జన్మలోనే. ఒకానొక జన్మలో ఒకానొక విషయంలో అప్పుడు తనకు విషయం తన్ని కబళిస్తోంది, మింగేస్తోంది, ఏడిపిస్తోంది, కష్టాల పాలు చేస్తుంది అనుకున్నాడు. రాత్రి నిద్రపోతే కాస్త పడుకుంటే నిద్రపోతే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, నిద్రపోయినాడు. అంటే ఏమైంది? ఇప్పుడు ఏం చేశాడు? విషయాన్ని వదిలిపెట్టేసి పడుకున్నాడు అంతే. విషయాన్ని వదిలిపెట్టేసి పడుకున్నాడు కాదు, విషయాన్ని వదిలిపెట్టేసి ఉన్నాడు. నిద్రపోయినాడంటే అంతేనా? విషయాన్ని వదిలిపెట్టి ఉన్నాడు కనుక తనకు ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ లేచేప్పుడు ఏమన్నాడు? మళ్ళీ విషయాన్ని పట్టుకొస్తున్నాడు. ఇంతే ఉపాయం. నువ్వు నేర్చిన విద్యే నీరజాక్ష అన్నాడు. నీకు తెలుసుగా ఇది. అయితే ఆ నిద్రలో పోసినప్పుడేమో తెలిసిపోయింది, తెలిసినట్టుగా. తెలియలే. ఎందుకు తెలియట్లేదంటే నిద్రలో కుర్రమని నిద్రపోతున్నాడు. కుర్రమని నిద్రపోయినావా? అట్టబోదు నిద్రపోవటానికి. అదే చెప్పుకుంటున్నాం. నిద్ర అంటే మనకేం తెలుస్తుంది? ముగ్గురు పట్టి నిద్రపోవటం అని. ద్రాకుత్సాయాం గతం. కుత్సితమైనటువంటి ప్రవర్తనకు కుత్సితంచి దాన్ని పొందు, అది నిద్ర. ఏం చేశాడు? ఉన్నది అనేటటువంటి ప్రవర్తనలో పగలంతా ఏం చేశాడు? నిద్రపోయినాడు. అంతేగా. ఏమని నిద్రపోయినాడు? నేను ఆత్మస్వరూపం అయితే నేను అది ఇది అన్నాడు. ఇది నిద్ర వాడికి. ఈ నిద్రను కుత్సితం చేశాడు. ఇది కుళ్ళు. ఈ కుళ్ళు చేసేసి కాసేపు ఉన్నాడు. ఇది నిద్ర. ఇప్పుడు నిద్ర స్వరూపాన్ని ఎట్లా చెప్పాలి? ఈ నిజంతో చెప్పాలనా? కుళ్ళుగా చెప్పాలనా? అన్ని కుళ్ళుగా చెప్తుంది. నిజం తెలుసుకుంటే ఎక్కడ మనకు సందేహం లేదు, ఎక్కడ భ్రాంతి లేదు, ఎక్కడ కష్టం లేదు, దుఃఖం లేదు. అందువల్ల ఎట్లా ఇప్పుడు ఉనికి నా శక్తి, ఉనికి ఉండటం అంటే ఏమిటో తెలియాలి.
దానికి చిన్న మాటలతో అర్థం చేసుకోవాలి. ఇట్లా ఉన్నా, గముక్కన ఉన్నా అంటే దేహంతోనే అన్నాడు. దేహంతో ఉన్నా అంటే అన్నారు. ఎవరింటికో పోయి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ అంటారా? వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ బతుకుతుంటే ఎట్లా ఉంటుంది? ఎన్నాళ్ళు బతకాలి ఇట్లా అని అంటారా లేదా? మరి అట్లాగే దేహం మోచేతి నీళ్లు తాగాలంటే ఎన్నాళ్ళు బతకాలి? ఇక్కడ కూడా దేహం అంటే మనకు ఈ కుళ్ళు కంపు దేహం ఇదే అంటాడు. కానీ మరి సంస్కృత భాషలో దేహానికి ఏమర్థం చెప్పి దేహ ఉపచయ అన్నాడు. ఉపశనోతి సాధన అవకాశాలు. ఒక విషయం వచ్చింది, ఎక్కడికి వచ్చింది? తన బుద్ధికి వచ్చిందా? బుద్ధి ఆడిస్తుంటే దేహం కూడా ఆడుతుంది, అంతేగా? ఆడుతున్నప్పుడు ఏం చేసింది దేహం? ఏముంటుందంటే ఓరి ఎర్రేదవా అంటుంది. ఓరి ఎర్రేదవా, దాంతో చచ్చిపోతామే, అది ఎక్కడ ఉందిరా తెలుసుకో అంటుంది దేహం. చిన్నవతి అంటే కూర్చుకుంటున్నాడు. దేహం ఏం చేస్తుందంటే విషయాలన్నీ బుద్ధి కూర్చుకుంటుంటే ఇది నీకు నీ స్వరూపం కాదు, ఇది నీ స్వరూపం కాదు, నన్ను లేనిపోని ఎందుకు దిగులు పెడతాను, అందుకు కష్టపెడతా ఉంటుంది. అవన్నీ సత్యం అనుకుని తిరగాలంటే ఏం చేస్తాడు? మనసు తిరగటం వేరుగా ఉంటుంది, దాని దేహం తిప్పుతాడా లేదా? అది నువ్వు ఎవరో తెలుసుకోవడం కోసం అవకాశమే కానీ అది ఉందని కాదుగా. ఇప్పుడు దేహం ఏం చేసింది? ఉన్నది ఏడిచింది. పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు ఏమైంది? దేహాన్ని విశ్రాంతి ఇచ్చాడు. దేహాన్ని విశ్రాంతి ఇవ్వాలంటే ఏం చేయాల్సి? మనసులో ఉన్న విషయాన్ని తీసి పక్కన పెడితే కానీ దేహాన్ని విశ్రాంతి లేదు. కనుక దేహాన్ని విశ్రాంతి నన్నెందుకు వినిపిస్తావు లేనిపోందంతా అంటుంది. కుచితాన్ని తీసుకురాకు, నేను కుచితానికి అవకాశం కాదన్నా. ఇది తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించుకుంటూ పోతుంటే ఎట్లా ఏమవుతుంది? కనుక కాదు. అందుకని ఏమంటున్నారు? ఉనికిని గుర్తించడానికి ఏం చేయాలంటే ఎక్కడో ఒక చోట మనకు కష్టం వచ్చినప్పుడు నిద్రపోయినా అది వేరు కాకపోయినా కూడా పగలుగానే ఉంటూనే కాసేపు అట్లా పోయేస్తా, లేకపోతే గుళ్ళో పోయేస్తా, లేకపోతే అట్లా వేరే ఊళ్ళో పోయేస్తారు, లేకపోతే కొడుకుంటికి పోయేస్తా, ప్రశాంతత అన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడికి పోతే శాంతి దొరుకుతుంది, అర్థం కాదు. అంటే ఏమిటి? అక్కడికి పోతే తప్పుతుంది అనేప్పుడు అంటే ఇంకొక ఉపాయం చేత అది తప్పుతుంది అనుకున్నవాడు ఆ ఉపాయాన్ని ఇక్కడే చెయ్యి. ఎందుకంటే అక్కడ పోయినా తప్పించుకునేది ఎవరు? తానే. ఉపాయం తనదే, తను తాను నిలుపుకోవడమే కదా. తను తాను నిలుపుకోవడం ఏంటి తెలుస్తుంది? ఇట్లా మనకి బలవంతంగా దాన్ని తప్పించుకోవాలి అన్నటువంటి బుద్ధిని మనకిస్తుంది. బుద్ధి అంటే అటువంటి ఉనికిని తనకు, బుద్ధి అంటేనే ఉనికిని తెచ్చిపెట్టుకోవడం. బుద్ధి అంటే ఉనికిని తెచ్చిపెట్టుకోవడం. ఎటువంటి ఉనికిని తెచ్చిపెట్టుకోవాలి? ఇది నాకు బంధం, నా స్వరూపం ఇది కాదు అంటే బుద్ధి. అప్పుడు బుద్ధి వచ్చింది. ఈ బంధం ఎప్పుడు చచ్చిపోతున్నా అంటే ఇది బుద్ధి కాదు. నేనెవడు చావడానికి, నేను ఉన్నవాడినిగా అన్న భావాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిలుపుకోవడానికి వచ్చామంటే ఎప్పుడో ఒకసారి మనకు నిశ్చయంగా ఉంటుంది. ఏదైనా వస్తే కూడా పోతే పోలే అంటాడా? ఒక విషయాన్ని పోతే పోలేదు. అప్పుడు ఏమైంది? శివుడైనాడు. పోతే పోన్లే అని అంటించుకున్న దాన్ని వదిలించుకున్నాడు. ఈ మాట అంటారా? అంటించుకున్న దాన్ని వదిలించుకున్నాడు. వదిలించుకునేటప్పటికీ తాను ప్రశాంత స్వరూపాన్ని పొందాడు. ఒక విషయంలో తెలుస్తున్నప్పుడు అన్ని విషయాల్లో అంతేగా. అది ఆత్మస్వరూపం. ఆత్మ అంటే నిరంతరము అట్లాగే ఉండాలి. నిరంతరం ఉంటే ఆత్మస్వరూపుడు, లేకపోతే నువ్వు ఆత్మస్వరూపుడు కాదు. ఎక్కడో ఒక విషయంలో చేసినంత మాత్రం చేత తన స్వరూపం కాదు. కల్పించుకున్న దాంతో బ్రతకలేడు మనిషి.
ఎందుకు బతకలేడంటే తన స్వతసిద్ధమైనటువంటి స్వరూపం. రోజు కూలి పనిచేస్తుంటారు. మరి రోజు కూలి పనిచేసేవాడు ఓ రోజున కూలి లేకపోతే ఏమవుతాడు? తినడమే ఆగదు. బిచ్చవతులు బతుకుతాడు అనుకో, బిచ్చవతులు బతికితే వాడు పెడితే తిన్నాడు, లేకపోతే వస్తుంటాడు. అంతేగా లెక్క. తెలుస్తుందిగా, దేహం మీదనే తెలుస్తుంటే తాను ఒక విషయంలో శాంతి, ఇంకో విషయంలో అశాంతి అంటే ఎట బతికిన వాడు అవుతాడు. అక్కడ మళ్ళీ కూడా ఒక విషయంలో తనకు శాంతి, ఇంకో విషయంలో తనకు తాను ఎవరు అశాంతి వస్తుంటే నెత్తిరేసుకునేవాడిని, శాంతి వస్తుంటే నెత్తిరేసుకొని సుఖం వస్తే గంతులు పెట్టి, దుఃఖం వస్తే కుంగిపోయి ఏడ్చుకుంటూ ఏది నేను ఎవరు అసలు, నేను ఎందుకు అవుతున్నాను? అవతల ఏదో జరిగింది అంటాడు, అవతల జరిగితే ఇప్పుడు నాకేమైంది? మన పక్కింట్లో ఎవరో చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, సానుభూతి మనం కూడా ఏడుస్తామా? ఏడుస్తారా? చెప్పు, ఏడుస్తారా ఎవరన్నా? నా వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు, అట్లాగే నాదేం పోలేదు. జనక చక్రవర్తి ఏమంటాడంటే, మిథిలా దహ్యమానం నమే కించిత్ దహ్యం అన్నాడు. మంచి జ్ఞాని ఆయన. ఫస్ట్ అవర్ అంటారు. ఫస్ట్ అవర్ చేసిన మొట్టమొదటి మొదలు పెట్టగానే, దర్బార్ మొదలు పెట్టగానే ఎవరు చేసిన ప్రవచనం చెప్పేసి వింటాడు. ఆ తర్వాత వ్యవహారాలండి, అది తర్వాతనే అంటారు. వాళ్ళని పుట్టి పోషించేవాడు బాగా. మీరు ఇక్కడే ఉండండి, శాస్త్రాలు చదవండి, నాకు చెబుతూ ఉండండి, ప్రశాంతంగా అట్టుండేవాడు. మరి ఒక రోజున ఏమైందంటే, ఏమిటి, జనక చక్రవర్తిని పరీక్ష చేయడం కోసం అని ఏం చేశారంటే, మిథిలా అని వాళ్ళ పట్టణం, అది తగలబడిపోతుంది అని ప్రవచనం వింటుంటే వార్తాహరులు వచ్చి చెప్పారు. అప్పుడు ఏమన్నాడంటే, మిథిలా దహ్యమానం నమే కించిత్ దహ్యం, కొనసాగించండి అన్నాడు. మిథిలా దహ్యం మీద నాదేం పోలేదు అన్నాడు. తను చక్రవర్తి, నాదేం పోలేదులే, ప్రవచనం గారండి అన్నాడు. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తున్నాం? ఆకలిస్తుంది. ఇప్పుడు ఆ కష్టం వల్ల కష్టం వచ్చిందా, ఆకలి వల్ల కష్టం వచ్చిందా? రెండు కలిసినాయంట. ఆ కష్టాన్ని ఏడుచుకుంటూ కూర్చుంటాడా, అన్నం తింటాడా? కొంతమంది ఉన్నారు మూడిగా, నాకు ఇప్పుడు అన్నం వద్దు, నాకు వద్దు, పెద్ద వేదాంతం వాళ్ళది. అన్నం వద్దు అంటుంటాడు, తినేస్తాడు. ఆ తర్వాత అప్పుడు ఏమంటాడంటే, చిరువు కాస్త తింటే ఏడవడానికి ఓపిక వస్తుంది. ఓపిక అంటే అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఓపిక అంటే అర్థమవుతుంది. తింటే ఏడవడానికి ఓపిక వస్తుంది, బాధపడడానికి ఓపిక వస్తుంది, తింటే బాధపడడానికి ఓపిక వస్తుంది అని అన్నావు కదా. పొట్టకి పెడితే బాధపడడానికి ఓపిక వస్తుంది. బాధ ఏమో కంటికి కనిపించేది కాదు, పొట్ట ఏమో తిన్నాడు కనిపించేది. ఈ అన్నం ఏమో ఏమి తగ్గితే మాట తగ్గట్లేదు. తగ్గు వస్తుందా? మరి ఎందుకు వినిపించకపోతే ఎట్లా? ఎక్కడున్నావు? ఎందుకంటే ఊరు తగ్గుతావు అంటావు. ఎందుకు మీకు నీళ్ళు పెట్టుకోవాలి, మంచినీళ్ళు తీసుకోవాలి,
మరి అక్కడుంటే మంచి దగ్గులు చాలా మందికి అలవాటు దగ్గు కాలండి ఆ జన్యంజుడు ఎట్లా మీద జన్యంజుడు అది కూడా తెలియటం లే. ఆ మొలక వేసరిగానే అయిపోయింది, లేకపోతే అదే కదా కింద పోవడం. అంటే బలవంతంగానైనా మనం ప్రశాంతతను చేరుకొని రుచి చూసిన వాళ్ళం తెలుస్తుంది. లేకపోతే ఇంకొక విషయాన్ని పట్టుకొని ఆ విషయంలో దీన్ని మరచిపోయి చేస్తుంటాం. అర్థమవుతుంది. అంటే ప్రశాంతత అనేటటువంటిది తనకు లోపల తెలుస్తుంది. దానికోసమని కష్టం వచ్చినప్పుడు మామూలుగా ప్రయత్నం చేస్తాడు, కష్టం వచ్చినప్పుడు ఇంకా విశేషంగా ప్రయత్నం చేసి దాన్ని సాధించేదాకా విడిచిపెట్టడు కదా. అటువంటి వాడికి ఆ ప్రశాంతత స్వరూపం తనకి కష్టం ఎందుకు వచ్చింది, ప్రశాంతత ఎందుకు వచ్చింది, ఎందుకు తెలుసుకోవాలి అనే ఈ సమస్యని కాసేపు ఆగి ఆలోచన చేస్తే తనకి వస్తుంది. ఎట్లా ఆలోచించాలి? ఉనికియే నాకు శక్తి, ఉనికి తనకు ప్రకాశించాలి, తనకు తెలియాలి. ఉనికి అంటే తెలియాలంటే ఉన్నా, ఇప్పుడు ఏడుస్తున్నాను అంటే ఏడుస్తూ ఉన్నా అంటే ఉన్నాను వేరు, ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నానంటే ఉన్నాను ఏడుస్తూ ఉన్నా అంటే ఈ ఏడుస్తూ అనేది ఉనికికి ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఉన్నదనుకుంటే ఏడుస్తూ ఉన్నా అన్నప్పుడు అది కష్టం అవుతుందా, సుఖం అవుతుందా? చెప్పండి. కష్టం అవుతుంది. కష్టపడుతూ ఉన్నాను అంటాడు అనుకోండి, కష్టపడుతూ ఉన్నానమాట, ఉన్నాను అనేదానికి కష్టపడటం అనేటువంటి అంశం లేదు. అట్లా లేదు కనుక కష్టపడుతూ ఉన్నాను అనేది తనకు దుఃఖం అవుతుంది. ఏడుస్తూ ఉన్నా అన్నప్పుడు ఏడుపు అనేది లేదు కనుక నీకు కష్టం లేనప్పుడు ఏడుపు కష్టం అయింది. ఎట్లాగో కష్టపడుతూ ఉన్నాను అన్నప్పుడు కష్టపడుతూ విశేషం లేదు కనుక అప్పుడు అది కూడా తనకు ఉనికి కాలేదు. ఎందుకు చెప్పవలసానికి వచ్చామంటే అంతా కృత్రిమం, బతుకంతా కల్పించుకున్నటువంటిది. ఊటిని అనుకుంటాడు, ఇది ఇట్లయితే ఇట్లా, ఇట్లయితే ఇట్లా, ఇట్లయితే ఇట్లా, ఇట్లయితే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది అని ఊటిని బయటకు లెక్క వేసుకుంటుంటాడు. దీన్ని జూదం ఆడినట్టు చేసుకుంటుంటాడు. తన ఉనికిని పణంగా పెట్టి తర్వాత ఏం చేశాడు? రాజ్యాన్ని పణంగా పెట్టి జూదం ఆడాడు. రాజ్యాన్ని పణంగా పోతే ఇప్పుడు ఏమైనాడు? రాజ్యభ్రష్టుడైనాడు. మరి తినడానికి లేకుండా అని మన లోకంలో బాధ. మనం ఏం చేస్తున్నాం? ఉనికిని పందెంగా పెట్టి లోకంలో తిరుగుతున్నాం. ఇప్పుడు దీనికి మనకేం కావాలి? ఇప్పుడు శామ్యత కావాలి, శివస్వరూపం కావాలి, శాంతి స్వరూపం కావాలి. ఉనికి గుర్తించుట నాకు ప్రకాశం, స్థిర ప్రకాశం. ఉనికిని గుర్తించడమే కాదు, స్థిరంగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ స్వరూపం, ఎప్పుడూ ఒకటే స్వరూపం, కాసేపట్ల కాదు. ఉనికిని గుర్తించుట నాకు ప్రకాశం, స్థిర ప్రకాశము నాకు జ్ఞానం అవుతుంది. అంటే జ్ఞానం ఎట్లా అవుతుంది? స్థిరంగా ఉంటే, అది ఎప్పుడు ఎరుకలో ఉంటే వాటికి ఏమొచ్చినా సరే ఇది నా స్వరూపం కాదుకోవాలి. నెట్టేది కనుక స్థిరంగా లేదనుకో, అప్పుడు ఏం చేస్తాడు? కాసేపు ఉన్నప్పుడు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. కొంతమంది ఏదో పాఠం చదువుకుంటుంటారు కదా, మామూలుగా పాఠం ఎక్కాలని చూసినందుకు ఎక్కాలు చదువుకున్నారు. చెప్పి 99 ఎంత అంటే సరే
తొమ్మిదిలో చెప్తా ఉండు చెప్తా ఉండు తొమ్మిదిలో 80 ఏమిట్రా ఉండి చెప్తా 81 అని సార్. ఆ తర్వాత మళ్ళీ కాసేపు 99 అంటే 99 స్థిర ప్రకాశం కాదు, మళ్ళీ మర్చిపోయా అంటారు. ఈ రెండు లోకంలో చాలా మంది ఉన్నారు. దీనిలో లోకంలో కూడా మళ్ళీ జోకులు, హాస్యం. వాడేదో అట్లా ఉంటే వాడిని హాస్యంగా తీసుకుంటాడు కానీ తన బతుకు అంతకంటే గొప్పగా ఉంది. అర్థమవుతుందా? తన బతుకు అంతకంటే గొప్పగా ఏమి లేదు. అందువల్ల స్థిర ప్రకాశము నాకు జ్ఞానము, జ్ఞానమే ఉనికి ఏది అంటే ఉన్నాను అనేటటువంటి తనకు ఎరుకలో ఉంటే ఉన్నవాడు, ఎరుక లేకపోతే ఉన్నవాడు కాడు. ఎందుకు కాడు? ఎరుకలో లేదు గనక తను మర్చిపోయినాడు, తను చంపుకున్నాడు, అవతల దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు మన బతకంతా ఎట్లా ఉంది? ఉన్నానంటే ఏమిటో ఎరుకలో లేదు, ఉన్నాడు కానీ ఉనికి చేతనే ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా తన స్థిరత్వం లేదు కనుక వదిలేశాడు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మన బతుకంతా ఎట్లా ఉంది అసలు? బయట దేంతో ఉంది? ఉనికియే తిరిగిపోతే క్షమింపచేయాలి. ఎందుకు క్షమింపచేయాలి? అన్నీ వచ్చి ఉనికిని మింగేస్తున్నాయి. దాన్ని క్షమింపచేయాలి, దాన్ని ఏం చేయాలి? శాంతింపచేయాలి. అణచివేయాలంటే ఇంకో విషయం చెప్తాను చూడండి. దీనికి శివశబ్దానికి అణచివేయాలని చెప్పాలనా లేకపోతే శాంతింపచేయాలని చెప్పాలనా? దీనిలో ఏం చెప్పాలి అని చెప్పడానికి కొంచెం ఆలోచించేయండి. తాను ఉన్నవాడై ఉనికిని పోగొట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని అణచివేయాలంటారు అనుకోండి. దేన్ని అణచివేయాలి? ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? ఆ కష్టంలో ఉన్నానంటున్నాడు, కష్టం ఉంటున్నాడు. ఉనికికి కష్టం లేదుగా. అణచివేయాలంటే ఇప్పుడు ఎవరిని అణచివేయాలి? కష్టాన్ని అణచివేయాలన్నా ఉనికిని అణచివేయాలనా? కష్టంలో ఉనికి అణచివేయాలనా? లోకంలో ఎట్లా ఉంటుందంటే ఎవరో వచ్చి ఏడుస్తుంటే నాయన మా కష్టాలు మాకున్నాయి, నీ కష్టాలు నేను ఎక్కడ తీర్చి అంటే పో అంటాడు. అంతేనా? అదే తన కూతురు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? నా కష్టాలు నాకుంటే నీకు పో అంటాడా? అల్లుడు ఏం చేయాలి? శాంతింపజేయాలి. అవి చెప్పాడు, చెప్పాడు, అది ఉపాయం చేసావు చెప్పాలి. అంతే. అట్లాగే ఇప్పుడు నేను కష్టపడుతూ ఉన్నాననే మాట ఉండడం ఒక అంశము, కష్టపడుతున్న ఇంకో అంశం. ఈ రెండు వ్యతిరేకం. ఆ రెండు వ్యతిరేకాల్లో రెండు ముడిపెట్టుకొని పీఠముడి పడింది. పీఠముడి అంటే తెలుస్తుంది ఇక్కడ, పీఠముడి పడింది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని నెమ్మదిగా ప్రశాంతంగా దాన్ని పీఠముడి పడవాలి. వచ్చిపోతుంది. తొందరపడితే దారం చిక్కుబడింది అనుకోండి, అప్పుడు ఏమంటాడు? ఆ కాస్త దారం ఉంది కనుక ఇక్కడ అక్కడ తెంపేస్తే పోతుంది, మరి దానికి ఇంకో ముడి వేద్దాం అని చెప్పాడు. ఏమంటాడు? కాస్త దారం కోసం ఎట్లా ఉంది కాదు, కాస్త దారం కాదు అక్కడ తొందర. దారం చిక్కుబడిందా? తన గ్రహింపుతాను చిక్కుబడిందా? పిచ్చోడిగా చేస్తే అది చిక్కుపడుతుంది. ఇది ఏంటంటే చిక్కుపడుతుంది, అది చూపిస్తుంది నీకు. చిక్కుపడ్డావు చూడు అటు. చిక్కు తీసేయటం కూడా నీ దగ్గర ఉంది. అవునా? ఒక విషయం ఆలోచించేద్దాం. ఉనికితో పోల్చుకొని చెప్పుకున్నాం. దారం చిక్కుపడింది అది ఎవరికి తెలిసింది? ఇప్పుడు తనకు తెలిసి. నీకెలా తెలుసు? అక్కడ దారం చిక్కుపట్టే ఉంది, కానీ చిక్కుపడితే ఎట్లా ఉంటుందో తనకు అభౌతికంగా తెలుసు కనుక గుర్తించాడు. చిక్కుపట్టడం అంటే ఎట్లా ఉంటుందో తనకు విషయాల్లో చిక్కుపడుతున్నాడు తనకు తెలుసు కనుక దాన్ని గుర్తించాడు. ఇప్పుడు ఏం చేయాలి? తెలిసి గుర్తించాడు కనుక తాను చిక్కుపట్టడం అభౌతికంగా చిక్కుపడుతున్నాడు. విషయ దానం ఎట్లాగా ఇద్దరు చిక్కుపడుతున్నాడు. అది అంటాడు కాసేపు, ఇది అంటాడు కాసేపు.
దాన్ని తీసేయాలంటే ఎట్లా చేయాలి? దారాన్ని ప్రశాంతి నెమ్మదిగా తొందరపడకుండా చేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? దారాన్ని చెక్కు తీసేశాడా? తొందరపడకుండా ఉండే తన స్థితిని అభ్యాసం చేశాడా? బతుకంటే అర్థమవుతుందా? అది చెయ్యి, అట్లా చెయ్యి. ఏదైనా వస్తే తొందరపడకుండా ఉండాలి. తొందరపడితే ఏమవుతుందో ఎవరు తెలుస్తుంది? తొందరపడిన వాడికి మెదడులో ఎట్లుంటుంది? అంత రాపిడి గోల. దీనివల్ల తన వలన దాని వలన తొందర తనది. తన తొందర వల్ల తాను రాపిడి అవుతుంది, తన తొందర వల్ల తను రాపిడి అవుతుంది, అదే తొందర వల్ల విషయం చెడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? విషయాన్ని కాపాడుకోవటం కోసం తొందరని తీసేయాలనా, లేక తన రాపిడి పోవటం కోసం తీసేయాలనా? అది తెలియాలంటే రాపిడి తొందర అంటే కూడా తనకు తెలుసును. దాన్ని తీసేయడం దానివల్ల రాపిడి కలుగుతుంది, అది కూడా తనకు తెలుసు. తనకు తెలిసిన దాంతోనే బయట ప్రవర్తిస్తున్నాడు. ఎట్లా తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఒకటి తెలిసిన వాడు తెలిసినట్టుగా ప్రవర్తించాలి అనేటటువంటి ఒకటి ఇదంతా ఉంది కనుకని దీన్ని ఏమన్నారు? శాంతి. దీన్ని శమింపచేయాలి అంటే ఏమిటి? శాంతింపచేయాలి. ఈ రాపిడిని శాంతింపచేయాలి కనుక ఒక మాట ఇలా చెప్పుకుంటుంది. మళ్ళీ ఒకసారి మనం చేయండి, చూడండి ఎట్లా ఉంటుందంటే శివశబ్దానికి అణచివేయడం అర్థం చెప్పాలన్నా, శాంతింపజేయడం అర్థం చెప్పాలంటే అణచివేయడానికి అక్కడంతా ఉట్టిది. నేను బయట ఏది కల్పించుకున్నాడు అన్నీ ఉట్టిది. దాన్ని అణచివేయడం వేస్తావు కనుక అది ఏమవుతుంది? తనకు తన గ్రహింపులో కష్టంగా ఉంది కనుక దాన్ని శాంతింపజేయాలి. అంటే ఏమిటి? శాంతింపజేయడం అంటే ఇట్లా కాదు అని ప్రశాంతంగా అర్థం చేసుకుంటూ పోతుంటే అవగాహన చేస్తే అప్పుడు సమస్య అవగాహనలో పోతుంది, కానీ దాన్ని రాసేది కాదు, నిప్పులు వేసి తగలబెట్టేది కాదు. కనుక అణచివేయడం అర్థం కాదు. అణచివేయడం అర్థం చెప్పుకొని నమ్మకానికి అంత అణచివేసి అమ్మో చంపేస్తాను, ఆ కొడుకుని చంపేస్తాం, వాడిని చంపేస్తాం అంటే ఎవరిని అర్థం ఉంది దానికి? శివుడు అట్లా చేస్తాడా? ఆ అర్థాలు చూసుకుని అది అసలు శివుడు తప్ప అబద్ధం కాదు. జీవమే లేని వాడిని వారికి ఒలిగేది అన్నాడు ఒక ఆయన. శివుట జీవం లేదట. శివుడు అంటే ఏమనుకున్నావు? ఏది ఏమనుకున్నావు? ఏదైనా తన స్వరూపమే, తన గ్రహింపు స్వరూపం కదా. ముక్కులో శివుడు వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? కానీ చీదేయాలి. నీకెవరు చెప్పారు? చెప్పండి. అర్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి శివస్వరూపం ఎట్లా ఉంటుంది? ముక్కులో శివుడు వస్తే, ఎందుకంటే ముక్కులో శివుడు వచ్చేటప్పటికి దేహం కుదురుగా లేదు కనుక దాన్ని తీసేయాలి. అంటే ఇప్పుడు ఏం చేసావు? ముక్కు చీదావా, లేకపోతే తనకు కాని స్వరూపం తనకు వస్తే దాన్ని తీసి అవతల పారేయటం అనేది ఆ సూత్రాన్ని ప్రయోగం చేసావా? జీవన సూత్రం అది, జీవన సూత్రం అది. అన్నం తింటుంటే మధ్యలో నోట్లోకి రాయి వచ్చింది. రాయి వస్తే అన్నంలాగా మిగేస్తాడు, నరికి మిగేస్తాడా? తీసి బయటపడేస్తాడు కదా. ఎటు తెలిసిన తనకు అది అన్నం మెత్తగా ఉంది, అదేమో గట్టిగా ఉంది అని ఆ తేడా చూసాడంటే అన్నం మెత్తగా ఉంది అంటే మెత్తగా ఉంటే ఎట్లా ఉంటుందో తనకు తెలుసుగా. ఎటు తెలుసు తనకు మెత్తగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది? మెత్తగా ఉండి తనకు గ్రహించడానికి యోగ్యంగా ఉన్నది అన్న అంశంలో అది తెలిసింది. అట్లాగే రాయి ఎట్లా ఉందంటే తను గ్రహించడానికి యోగ్యంగా లేదు అని తెలిసింది. అంటే ఇప్పుడు గ్రహింపుతో పోల్చాడు. తన గ్రహింపు అంటే దేహానికి గ్రహింపు కావచ్చు, తన బుద్ధికి గ్రహింపు కావచ్చు. రాళ్ళు తింటే ఏమవుతుంది? దేహానికి కష్టం అవుతుంది, వచ్చేప్పటికి రోగం వస్తుంది. అప్పుడు యోగా అనుభవించాలి, తానే అనుభవించాలి. అంటే ఏం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే బయట ఎన్నో విషయాలు మనం చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం, ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అదంతా తనకు అది విషయాత్మకం కాదు, అభౌతికంగా దాని యొక్క విలువ మనకు తెలుసు. అది తెలిసి ప్రయోగించేస్తున్నాడు. రాయి అడ్డం వస్తే, నోట్లో రాయి వస్తే ఏం చేస్తాం? అన్నం రాయి వస్తే ఏం చేస్తాం? తీసేస్తాం.
రాయి వస్తే తీసేయడం అనేది ఎట్లా ఉంటుందో అట్లాగే తనకు గ్రహించడానికి యోగ్యం కాలేదని వస్తే తీసేయడం అనేటువంటి తనకి ఇదివరకు తెలుసు. ఈ తను గుర్తించినటువంటి ఉనికి బయట నిర్లక్ష్యంగా బతకద్దు. బయటవన్నీ కూడా తనకు ఈ విధంగా బోధ చూపిస్తున్నది. దేహం కూడా ఇటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అవకాశం ఇస్తుంది కనుకనే దేహం అన్నారు. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దానికి ఉనికిని ఇవ్వాలి. ఎట్లా ఉనికిని ఇవ్వాలి? తన ఉనికిని తాను ఎంత ప్రశాంతంగా తీసుకుంటాడో, అథవా ఎంత నిశ్చలంగా తీసుకుంటాడో, చెలించందిగా తీసుకుంటాడో అక్కడ దాన్ని ప్రయోగం చేసేవనుకో అప్పుడు దాని ఎందుకు నిర్లక్ష్యం కాదు. దాని నిర్లక్ష్యం ఎప్పుడు వస్తుంది అంటే అర్థమైంది. దాని నిర్లక్ష్యం ఎప్పుడు వస్తుంది? తను ఇస్తే వస్తుంది, అంతేనా? తన నిర్లక్ష్యం తను బుద్ధిలో పెట్టుకొని ఆ నిర్లక్ష్యాన్ని అక్కడ పెడితే అక్కడ దాన్ని ప్రయోగం చేస్తే అప్పుడు దాని నిర్లక్ష్యం అవుతుంది. ఇదే ఉంది కదా, దీని ఏం చూసుకునేది కనుక అంటాడు. ఇట్లా నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు, నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. ప్రవర్తన తాది, విషయం బయట ఉంది. దాని ఎందుకు నిర్లక్ష్యం అనేది ప్రవర్తన తనది. ఆ ప్రవర్తనలో తన ప్రవర్తననే తన అభ్యాసం చేస్తాడు. బాగా గుర్తించాలి. నువ్వు బయట ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు అదేమో విషయాత్మకంగా ఉంటే దాని ఎందు బుద్ధిభావం, దాని ఎందు అభౌతికమైనటువంటి తన స్వరూపం తన దగ్గర ఉంది. దీన్ని అభ్యాసం చేస్తాడు. అభ్యాసం ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, పరీక్ష రాసేటప్పుడు ఏం చేస్తాడు? తను చదువుకున్నది నిలకడగా పెట్టుకుని రాయాలి, అంతేనా? ఇట్లాగే బయట ఏం చేస్తున్నప్పుడు కూడా తన బుద్ధిని నిలకడగా పెట్టుకుని చేయాలి. బుద్ధి అంటే ఉనికిని పెట్టుకోవటం, స్థిరత్వం. ఉనికి ఎందుకు స్థిరత్వం లేక తను గుర్తించడం స్థిరంగా, కుదురుగా. తాను కుదురుగా స్థిరంగా ఉండడం అనేటటువంటిది తన దగ్గర ఉంటే, తను నిలుపుకుంటే అప్పుడు బయటకు కుదురుగా అవుతుంది. అర్థమవుతుందా లేదా? కుదురుగా లేకపోతే తెలిసిపోతుంది. గ్లాస్ తీసిపోయినట్టు కింద పడేశాడు. గ్లాస్ అయితే పగులుతుంది. మరి ఇంకో గ్లాస్ అయితే ఏమవుతుంది? చప్పుడు చేస్తుంది. అది కూడా చప్పుడు ఏంటంటే ఏమంటాడు? గ్లాస్ కింద పడింది అంటాడు. గ్లాస్ ఎంత కింద పడింది దానికే తెలుసు. దానికి ఏమన్నా కాళ్ళు వచ్చినాయా? నువ్వు పడేసావా? అది కింద పడిందా? ఏం మాట ఇది అంటే ఇప్పుడు ఏం అభ్యాసం చేశావు? ఒకటేమో తను కుదురుగా లేడు. కుదురుగా లేనందువల్ల కుదురంటే అర్థం ఉంది. ఇక్కడ కుదురంటే అర్థం కుదురుగా లేడు. మీకు అర్థమవుతుంది. కానీ మరి ఎవరో ఈరోజు చదువుకుంటున్న పిల్లలకి స్థిరత్వం అంటే అర్థమవుతుంటే కానీ కుదురంటే అర్థం కాదు. తెలుగు పదం అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్తే అర్థం అవుతుంది, సంస్కృతం చెప్తే అర్థం అవుతుంది. ఏమిటో వాడికి ఏ భాషలో చెప్పాలి ఇప్పుడు? సరే, మొత్తానికి కుదురు అర్థమైంది. ఆ కుదురు అంటే నిలకడగా ఉంటాం. నిలకడగా లేని దాన్ని అభ్యాసం చేసేవాడు. ఇప్పుడు ఏమవుతుంది? అది పగిలింది, లేకపోతే అది విరిగింది, కింద పడింది. లేకపోతే అంతే అది విరిగింది, కింద పడింది, దాన్ని అవస్థ పడాల్సింది ఎవరు? బయట కూడా అది విరిగిపోతే లేకపోతే పాడైపోతే ఆ నష్టాన్ని ఎవరు అనుభవించాలి? ఇప్పుడు దాన్ని బయట నష్టాన్ని తాను అనుభవించాలి. అప్పుడు ఏమైంది? ఇంకో నష్టం ఇప్పుడు ఏమైంది? తాను ప్రశాంతంగా ఉండటం అనేటువంటి దాన్ని పోగొట్టుకొని కుదురు లేకుండా నిలకడ లేకుండా ప్రవర్తించడం అనేటటువంటి తప్పులు కూడా తను చేశాడు. ఇప్పుడు తాను ఎవరు అనుభవించాలి? తానే అనుభవించాలి. ఏదైనా సరే తన దగ్గర తన స్వరూపం వేరుగా ఉంది. దాన్ని బుద్ధి భాష అంటారు. మనం విషయం గురించి మాట్లాడతాం, విషయ భాష మాట్లాడతాం, దాని గురించి మాట్లాడతాం. దాని గురించి ఎన్నో చెప్తాడు. ఈ మాటలు ఎన్నో చెప్తాడు. ఎట చెప్తాడు? తన తెలివితో చెప్తాడు లేదా? తన తెలివి స్వరూపం ఏమి? తను ఏమి తెలిసి ఆ మాట మాట్లాడుతున్నాడు? అవునన్నా కాదన్నా ఏమి తెలిసి మాట్లాడుతున్నావు? ఇదే తన స్వరూపం. ఇది నిజ తెలివి, అదేమో కృత్రిమ తెలివి. అదెట్లా అన్నాడు అనుకోండి. అదెట్లా అన్నప్పుడు అది కృత్రిమం తెలివి. దాని గురించి మాట్లాడుతున్నావు. దాని గురించి మాట్లాడే తన తెలివి స్వతసిద్ధం. ఏం స్వతసిద్ధం అంటే తన ఉనికిని చూసుకుంటున్నాడు. తిక్కగా ఉంది అంటాడు. విషయం తిక్కగా ఉంది, బుర్ర తిక్క. విషయం తిక్కగా ఉన్న దానికి తన బుర్రలో, తన మెదడులో, తన తెలివిలో, తన బుద్ధిలో తిక్కను అనుభవిస్తున్నాడు. ఆ విషయం తిక్క రూపం వేరుగా ఉంటుంది. తన తిక్క ఎట్లా ఉంటుంది? తన్ని బొల్ట పట్టుకు చేస్తుంది.
బొక్కబోర పడేస్తూ ఉంటుంది. అనుభవిస్తున్నాడు. ఇట్లా పోల్చుకుంటే శివుడు మనకు దూరం. శివుడు జీవం లేదా అంటే శివుడు అంటే ఏదో అనుకొని శివుడు అంటే ఏదో అనుకుని తిక్కగా ఉంటే ఎట్లా ఉంటాడు? శివుడేమో వాడు, ఆయన గంగాధర జటాధర ఇందుకలాధర, ఆయన గుళ్ళో ఉంటాడు. మన శివుడు ఎట్టున్నాడు? తిక్క మనిషి. ఇది కూడా ఆలోచించండి. ఆయన ఎవరో ఎక్కడో ఉన్నాడు. ఆయన్ని గుర్తించాలంటే ఎక్కడ గుర్తిస్తావు? తన తిరుగుతో గుర్తిస్తాడా? ఆయన తిరుగుతో గుర్తిస్తాడా? తన తిరుగుని పోగొట్టుకుంటే ఆయన కనిపించలేదంటే కుదురులేదు. 9వ తరగతిలో ఉన్నాడు పిల్లవాడు, పాఠం అర్థం కావట్లేదంటే 9వ తరగతి వచ్చిన వాడి పాఠం అర్థం కాకుండా ఎట్లా పోతుంది? నిలకడ లేదు మనిషికి. అది ఎట్లా అంటావు? స్వామిని గుర్తించాలన్నా తన తెలివితోనే, తన తప్పును గుర్తించాలన్నా తన తెలివితోనే, తన కష్టాన్ని గుర్తించాలన్నా తన తెలివితోనే, తన 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 బాగును గుర్తించాలన్నా తన తెలివితోనే, స్వామి యందు భక్తిని గుర్తించాలన్నా తన తెలివితోనే. తన తెలివి లేకుండా, తన తెలివి అంటే తనకేం తెలియకుండా స్వామినిట్టే గుర్తిస్తాడు. బయట ప్రవర్తన చేస్తాడు. పెళ్ళానిట్టే గుర్తిస్తాడు. పెళ్ళాన్ని ఏమని గుర్తించాడు? ఒకటో పెళ్ళాం. పెళ్ళాం అంటే పెళ్ళాం. పెళ్ళాం అంటే పెళ్ళామండి. పెళ్ళాం అంటే ఏంటండి? పెళ్ళాం అంటే చెప్పనా? చెప్తా చూడు. పెళ్ళాం అంటే బాలిశ. ఏమిటో కాసేపు అది అంటాడు, కాసేపు ఇది అంటాడు. ఈ కాసేపు అది కాసేపు ఇది ఇంత ఈ తిక్కతిక్కంతా ఎందుకు వస్తుంది అంటే కుదురలేకపోతే. కుదురు ఎవరికి ఉంది? ఉనికికి కుదురు. ఉనికి ఎప్పుడు ఉంటుంది? ఉనికి నిశ్చలంగా ఉంటుంది. ఆ మాట ఎందుకు? నమశివాయ శబ్దానికి అది కూడా ఒక సందేహం. ఏం సందేహం అంటే ఇంతకీ నమశివాయ అనాలా, ఓం నమశివాయ అనాలా అంటాడు. అది కూడా ఒక సందేహమే. వేదాంతానికి వచ్చి గురువు దగ్గరికి వచ్చి కూడా అన్ని సందేహాలే. వాటి ఒక సందేహంతో వస్తాడు. చెప్పేది వింటే అతను చెప్పేది ఏ దృష్టితో చెప్తున్నారు, ఏ సెన్స్ ఏమిటో, గ్రహింపు ఏమిటో అది గ్రహించుకుంటూ వినాలి. ప్రతిదానికి సందేహాలు ఎందుకు వస్తాయంటే విషయ దృష్టి అన్నమాట. ఇక సందేహాలు చాలు. ఏం చేయాలి? కాసేపు సందేహం వచ్చిన తర్వాత ఆ సందేహాన్ని తనలోనే చేసుకుని దీనికి సమాధానం ఏం చెప్తా, ఇంత విన్నాను కదా, ఇది సమాధానం ఏం చెప్తాను నేను అని కాసేపు ఆగితే తెలుస్తుంది. ఆగితే నిశ్చలం అయితే, అది ఉనికి అయితే ఉనికిలో అర్థమవుతుంది. ఏదైనా సరే ఉన్నవాడవైతే అర్థమవుతుంది, ఊడిన వాడవైతే అర్థం కాదు. లోకంలో మనకి ఎక్కడ తెలుస్తుంది? మామూలుగా తెలుస్తుంది. జ్వరం వస్తే కుదురలేదు, జ్వరం వచ్చినందువల్ల కుదురలేదు, అందువల్ల నేను గుర్తించుకోలేకపోతున్నా, బాధపడుతున్నా అంటాడు. అది ఎట్లాగో. అందుకని యుద్ధస్వ విగత జ్వర అన్నాడు స్వామి. లేనిపోంది కల్పించుకోకు, అన్ని జ్వరమే. కుదురుగా ఉంటే అర్థమవుతుంది. సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకు తీరిపోతాయి అంటే సందేహములకు అన్ని అతీతమైనటువంటి స్వరూపం నీ దగ్గరే ఉంది. ఆ తీరిపోవడం నీ దగ్గరే ఉంటుంది. ఈ రోజు నీవు సందేహం వచ్చింది, దాన్ని తీసుకునే స్వరూపం నీ దగ్గర ఉంటే దాంతో చేసుకుంటే అప్పుడు నిన్ను తవ్వుకుని తీసుకునేవాడు అవుతావు. లేకపోతే ఏమవుతుంది? ఎప్పుడు పరాధీనమే. నీకు సందేహం రావాలి, ఆయన చెప్పాలి. నువ్వు గిల్లితే కాసేపు ఆయన వాగుతుంటాడు గంటలు గంటసేపు. ఈ శ్రవణం చేసే ఉపాయం కాదు, పద్ధతి కాదు, అధ్యాత్మ విద్య సాధన కూడా కాదు. ఒక మాట చెప్తే లోకంలో కూడా అంటుంటారు, చూసినమంటే కాల్చి వచ్చాట. ఎవరు? హనుమంతుడు చూసినమంటే కాల్చి వచ్చాట. అంటే ఏం చూసినామన్నాడు? సావిత్రి మాకు తెలిసిపోయింది. ఏం చూసినామన్నాడు? రాముడు ఏం చెప్పినట్టు తెచ్చిపాడు తెలిసిన మీకు? సీత ఇది జీవతివా అన్నావా అంటే జీవించిందా లేదా అంటే చచ్చిపోయిందా అని అర్థం కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నాతో ఎట్లా సఖ్యంగా ఉన్నదో, నా యందు భక్తి ఎట్లా ఉందో, చిత్తం ఎంత స్థిరంగా ఉందో అట్లా ఉన్నదా? లేకపోతే మరి పరపురుషుడి దగ్గర వెళ్ళినప్పుడు ఎవరికంటే నా మూడు కంటే వాడే బాగున్నాడు,
అనుకుంటుందా? ఆ స్థితిలో బాగున్నాయని దానికి ఒక్కిపోయిందా? కష్టమైతే కష్టం ఏమపడతానులే అని చెప్పి దానికి ఒక్కిపోయిందా? అర్థమైందా? పసిపిల్లవాడు ఏం చేస్తారు? తప్పిపోయినాడు. తప్పిపోతే ఏం చేస్తారు? ఎవరు పట్టుకున్నారు? వాడు మన్నం పెట్టి పోషిస్తుంటే అక్కడే బతుకుతాడు. అట్లా బతుకుతుంది సీత. అది చూసిరా, దర్శనం చేసిరా. అర్థమైందా? పరిస్థితులు స్థితులు మారేటప్పటికీ, విషయాలు మారేటప్పటికీ దానికి ఒప్పేసుకొని ఉన్నదా, లేక ఇంకా నన్నే చింతిస్తున్నదా అని చూసిరా అన్నాడు. ఇది అర్థం. చూసినప్పుడు ఏం చేశాడు? పోయినాడు, చూశాడు. చూసి వచ్చి ఏం చేశాడు? స్పష్టంగా ఉన్నదన్నాడు. హనుమంతుడి యొక్క వాక్యం ఎట్లా ఉంటుందంటే, సీతను చూసిన తర్వాత రాముని ఎందుకు భక్తి పెరిగిందంటాడు. ఎందుకో అనన్యంగా రాముని ఎందు అంత అనన్యమైనటువంటి స్థితి ఉంటుంది కనుక అని దాని సీతను చూసిన తర్వాత గ్రహించాడు. కనుక నాకు అది ఉండాలి, నేను ఉండాలి, అట్లాగా నేను బతకాలి అని గుర్తించాడు. రాముడు దైవం అయితే, లక్ష్యం అయితే, సీత తనకేమైంది? గురువు అయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఈ లక్ష్యానికి నుంచి ఈ గురుభావం అంటే ఈ బోధాత్మకమైనటువంటి జీవనాన్ని వేరు చేయకూడదు. కనుక ఏం చేయాలి? ఏమైనా సరే అప్పుడేమన్నాడు? అమ్మ నీకెందుకు, నా భుజంలో కూర్చొని తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టేస్తాడు. అంటే కాదు, నేను తప్పించుకుని రావటం కాదు, రాముడే రావణాసుడు చంపాలి ఉంటుంది. ఎందుకు చంపాలి? నేను చంపడం కాదు, నేను చంపగలను. నేను చంపడం రాముడే చంపాలి అంటే అర్థమైనప్పటికీ లోకంలో లౌకికంగా విషయాలు, కొన్ని కష్టాలు మనం తీసేసుకోవచ్చు. ఇది కాదు, రామభావంతో, శివభావంతో తీసేయాలి. మన ప్రశాంతత స్వరూపంతో లేదనాలి. అత్తలేని కోడలు ఉత్తమరాలు కాదు, అత్త ఉండగా ఉత్తమరాలు కావాలి. అట్లాగే కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను ఏడుస్తున్నందువల్ల ఈ కష్టాలు కనుక వదిలేసి ఇంటి నుంచి లేచిపోయి ఆత్మహత్య చేసుకొని, ఇది వైరాగ్యం కాదు. ఎట్లా ఉండాలి? అక్కడ తాను ప్రశాంతంగా ఉండటం కోసమనే అట్లా వచ్చినాయి. కష్టాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా తన ప్రశాంతతను తాను అభ్యాసం చేయడం కోసం వచ్చినాయి అని గుర్తించి ఇప్పుడు ప్రవర్తిస్తాడో అప్పుడు తాను శాంతి స్వరూపాన్ని పొందుతాడు. కనుక ఏం చేశాడు? నేను రానంటుంది. ఎటు రాను? రాముడి అంటే రామభావం చేతనే తీసేయాలి. అర్థమవుతుందా? రావణాసుడి చేత బాధతో వెళ్ళిపోను నేను. రావణాసుని నిలుపుకుంటా. రాముడే నాకు స్వరూపం అని, నా దైవం అని, నా లక్ష్యం అని ఉంటుంది. కనుక నేను అట్లా ఉంటే అప్పుడు రామభావం చేత వాడిని తీసేయాలి. వాడు తీసేస్తే అప్పుడు ఏమవుతాడు? వాడు శాంతింపడతాడు. కథలో జరిగింది కూడా అదే. రాముడు ఏం చేశాడు? రావణాసురుని చంపలే, తన వశం చేసుకున్నాడు. అందుకే అది శివస్వరూపం. అది రాముడు శివుని ఆరాధించిన స్వరూపం. దేవతలకే ఇట్లా పిచ్చి పిచ్చి చేసి తెగ దీపాలు పెడితే ఎట్లా ఉంటారు? అట్లా ఎందుకు ఉండదంటే ఏదైనా సరే తన తెలివి స్వరూపం. ఏదైనా తన తెలివి స్వరూపమే. తాను తన సమస్యల నుండి తీసేసుకోవడానికి స్వరూపం. అట్లా విమర్శ చేసి చెప్పించగా చెప్పింది సంస్కృత భాష. పదములన్నీ అట్లాగే ఉన్నాయి. అట్లా విడదీసి విమర్శగా చెప్పింది ఇట్లా పురాణములు చెప్పినాయి, ఇతిహాసములు చెప్పినాయి. అది ఇట్లా స్థూలంగా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు చూడండి, నేను దేహం అనుకుంటున్నాం, దేహంతో పోల్చుకుంటూ తన ఆత్మను తెలుసుకుంటున్నాడు. ఇది ఎట్లా వస్తుంది? దీన్ని నేను వాడుకోవడంలో తేడా వస్తుంది అని ఎట్లా ఉంటుందో అట్లాగే ఈ బయట ఎట్లా ఉన్నాయంటే దాన్ని వాడుకుంటూ తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. పసిపిల్లలు ఆడుకోవాలంటే ఏం చేస్తారు? వాడికి 1, 2, 3 లెక్కలు చెప్పాలి. అది ఏం చేస్తారు? పలకకి పూతలు పెడతారు. 1, 2 అని చూపించారు. ఎట్లాగో అంటే స్థూల దృష్టికి స్వరూపంతో చెప్తారు, సూక్ష్మ దృష్టికి సూక్ష్మ దృష్టితో చెప్తారు. అట్లాగే మనం కూడా ఏం చేయాలి? చక్కగా శుచి స్వరూపాన్ని, ఇంకా బుద్ధి స్వరూపాన్ని,
నిరకళ స్వరూపాన్ని ఇవన్నీ అభ్యాసం చేయాలి. వీళ్ళు రాసించు దైవం ఎవరు? క్రీడా విజిగేష వ్యవహార స్థితి ధృతి మోద మద స్వప్న కాంతి గతి, ఇవన్నీ తన అభ్యాసం చేయవలసినటువంటివి. ఎంత అభ్యాసం చేయాలి? ఉనికితో పోల్చుకుని అక్కడ మధ్యలో సచ్చైతన్య ప్రకాశం ఇవ్వాలి. ఉనికిని నిలబెట్టుకుంటూ వాటి అభ్యాసం చేయాలి. లేకపోతే క్రీడ అంటే ఉనికిని నిలబెట్టుకోండి. క్రీడ అంటే ఏంటంటే స్పోర్ట్స్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు. అందువల్ల ఏం చేయాలి? దానిలో కూడా ఎట్లా ఉండాలి? శుచి శబ్దానికి నువ్వు అభ్యాసం చేసుకుంటూ పోతుంటే నీ లోపల శుచి స్వరూపాన్ని తవ్వుకుని తీసుకుంటున్నావు అనమాట. నువ్వు బయట ఎంత చేసినప్పటికి కూడా తక్కువే. ఎందుకు? అంతకంటే అతీతమైనటువంటి శుచి స్వరూపంతో అటువంటి శుచితో అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడు, మళ్ళీ హై స్కూల్ చదివాడు. హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ తెలుగుతో బతుకుతాం అనుకుంటాడా? హై స్కూల్ తెలుగుతో బతుకుతాం అనుకుంటాడా? అంటాడా? అంతే. ఆ తర్వాత మళ్ళీ కాలేజీలో చేరాడు, ఆ తెలుగుతో బతుకుతాం అనుకుంటాడు, దీంతో బతుకుతాం అనుకుంటాడా? ఆ తర్వాత మళ్ళీ ఏదో ఉద్యోగాన్ని పోయినాడు, అక్కడ ఇంకా బాగా అనుభవంలో వస్తుంది. దాంతో బతుకుదాం అనుకుంటాడు, దీంతో బతుకు ఎలిమెంటరీ స్కూల్తో బతుకుదాం అనుకుంటాడా? అట్లాగే శుచి అనే స్వరూపాన్ని చేస్తుంటే మరి చెప్పుకుంటున్న మఠంలో కూడా చాలా విశేషంగా ఒకప్పుడు శుచికి ఇప్పుడు శుచికి చాలా తేడా పట్టుకున్నాం. ఎందుకు పట్టుకున్నాం అంటే చేసుకుంటూ పోవాలి, మీరు చేయాలి. చేసిన వాడు అంటే వాక్యం పైన వాక్యం ఉంది, బ్రాహ్మణులుగా అందరి సమానం. బ్రాహ్మణుడు అంటే ఎదగాలి, శుచిలో ఎదగాలి, గ్రహింపులో ఎదగాలి, ఇంకా వ్యక్తం చేసుకోవడంలో ఎదగాలి. అన్ని ఎదిగే స్వరూపం. తాను ఎదిగే స్వరూపం కానీ తరిగే స్వరూపం కాదు. అట్లా సమానం. అంతేగాని శూద్రులుగా సమానం కాదు, క్షుద్రంగా సమానం కాదు, చాతకాని వాళ్ళుగా సమానం కాదు. అది చేయాలి. అది అంతే, అది అంతే. అదే సామ్యత. అది తాను శమింపచేయటం అంటే దాన్ని శాంతింపచేయడం. మరి చెప్పు శాంతింపచేయటం అంటే ఎట్టుండాలి? ఓదార్చడం ఎట్టుండాలి? ఏమన్నా ఓదార్చేప్పుడు ఒక చెప్పబోడు ఒకటి ఎందుకు వెళ్తారు అంటాడా? ఎట్లా ఉంటుంది? దాన్ని విచారణ చేసి అటు ఇటు చూసుకుంటూ పోల్చుకుంటుంటే ఎట్లా గోటుకు పోయేదాన్ని గొడ్డలతో పాల్గొట్టినట్టు వింటారా? ఎప్పుడన్నా విన్నారా? వింటారా? గోటుకు పోయేదాన్ని గొడ్డలతో పాల్గొట్టినట్టు ఎందుకు చేయాలి? కనుక విచారణ చేసుకోండి, అర్థం చేసుకోండి. గబుక్కున ఒక నియమం చెప్పేటప్పుడు అమ్మా ఎంత మామూలుగా కాదు పో అంటే విచారణ చేయి, చక్కగా ఆలోచన చేయాలి. ఏదైనా సరే ఇందాక చెప్పినారు, ఉనికిని గుర్తించుట నాకు ప్రకాశం, స్థిర ప్రకాశం. కనుక ఒకసారి చెప్పిన తర్వాత ఒక నియమం చెప్పిన తర్వాత ఆ నియమాన్ని ఇక్కడే వదిలిపెట్టిపోకూడదు. ఇంటికి పోయిన తర్వాత కూడా అట్టగా ఆచరించాలి. తన జీవితం అది తను ఆచరించుకుంటూ పోతూ ఉంటే అప్పుడు తనకు లోపల ఇంకా చూపిస్తుంది. ఇంకా చేయి అంటుంది. ఎంత చేయాలి? దేహధారిగా ఉండి చేయగలిగిన దానికంటే కూడా విశేషం. ఎందుకంటే తాను దేహం కంటే అతీతమైన స్వరూపం. అక్కడ ఎప్పుడు కూడా తప్పుగా అభిమానపడకూడదు. ఎప్పుడు కూడా చేయించాలి. శుచి స్వరూపం అనేది చాలా ఎటువంటి శుచి స్వరూపం ప్రశాంతత అంటే దాని శుచిత్వం ఎట్లా ఉంటుందంటే ఆ శుచి అవతల విషయాల్ని అంటుకోదు. అంతేదా? దాన్ని నువ్వు గ్రహించడానికి నువ్వు ఎంత శుచిగా నేను రచించా తెలిసిన నీకు. వింటారా? ఎంత శుచిగా నువ్వు రచించావంటే మీరు మాటలు వింటుంటారు కదా, మాటలు ఏమిటి? శబ్ద స్వరూపాలు. మీరేం చేస్తున్నారు? వింటున్నారు. మాటలు తీసుకోమంటుంటే నువ్వు వింటుంటే అంటే అర్థం అది మళ్ళీ వేరుగా అర్థమవుతుందా? మాటలేమో శబ్ద స్వరూపాలుగా వస్తున్నాయి, మన శబ్ద స్వరూపాన్ని తీసుకోవటం లే. అది పరం, మనకు దూరమైనటువంటిది. దాని వెనుక ఒక గ్రహింపు ఉంటుంది. అది సప్త దర్శనములను మనకు బయట సృష్టిస్తోంది. కనుక మనం ఏం చేస్తున్నాం? దానిలో ఉన్న సప్త దర్శనముల యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో దానిలో గ్రహింపు స్వరూపం ఎట్లా ఉంటుందో అది తీసుకుంటాడు. శబ్దాన్ని వదిలేశాడు, మాటను వదిలేశాడు. ఇంతసేపు గంటన్నర సేపు శ్రవణం చేశారు. చెప్పిన తాత్పర్యం మీకు అర్థమవుతుంది, కానీ మాటలను జ్ఞాపకం ఉంటాయా? ఎందుకుంటావు? అక్కర్లేదు. మీకు కావాల్సింది ఏమిటి? ఏమి చెప్పారో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? బయటకంటే వేరు.
అవునా? అన్నీ కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే మనం ఏం చేసాం? చూసాం అంతే. చూస్తే సరిపోయింది, దాన్ని తీసుకోలే. అయితే మనం ఏం చేసాం? దాన్ని లోపలికి తీసుకున్నాం ఉంటాం. ఎటు తీసుకున్నాం? ప్రతిబింబంగా తీసుకుంటే, కన్ను దగ్గర ప్రతిబింబంగా తీసుకుంటే మళ్ళీ మెదడు దగ్గరికి వెళ్ళి నరముల దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని రూపం మారిపోయింది. చివరిదాకా ఎట్లా వస్తుంది? అది నా ఉనికికి ఎట్లా పనికి వస్తుంది, చూసింది నా ఉనికికి ఎట్లా పనికి వస్తుంది, విన్నది నా ఉనికికి ఎట్లా పనికి వస్తుంది, దానివల్ల నేను కుదురుగా ఉంటానా? లోపల ఆ గ్రహింపుకి కావలసినంత తేజస్సుతో ఉంది ఈ దేహం అంతా కూడా. అంటే ఏమిటంటే ఏం చేయాలో దానికి తగినట్టుగా దేహం కూడా ఉంది. ఏదైనా పని చేయాలంటే పరికరం పనిముట్టేట్టు ఉండాలి, గట్టిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అట్లాగే ఈ పరికరం మనకి ఇచ్చారు. పూర్ణంగా శుచిత్వానికి, పూర్ణంగా తెలివితనానికి, పూర్ణంగా ఇంకా భద్రతను, రక్షణ, ఇవన్నీ అంశములు ఆచరించవలసిన అవసరములు. అవి చేయడానికి స్పష్టంగా ఉంది ఈ దేహం అంతా కూడా. దీనిలో రక్త మాంసములతో సహా రక్తం ఉంది, సప్త ధాతువులు సరిగ్గా ఉన్నాయి. ఇదే రక్తము కోడికి ఉంది, పందికి ఉంది, పశువుకు ఉంది, అన్నిటికీ ఉన్నాయి. మనకు రక్తం ఉంది. ఆ రక్తం వేరు, ఈ రక్తం వేరు. ఇప్పుడు లోకంలో డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేయాలి ప్రతిదానికి, బ్లడ్ టెస్ట్ చేస్తాడు అంటాడు. బ్లడ్ టెస్ట్ చేస్తే అన్ని తెలుస్తుంది అంటాడు. అన్ని తెలిస్తే అట్ట ఎవరు చేశాడు? బ్లడ్ టెస్ట్ చేస్తే అన్ని తెలుస్తుంది అనేటటువంటి విధంగా ఆ బ్లడ్ని, ఆ నెత్తుల్ని ఆ విధంగా నెత్తుల్లోనే అంతా ఉంటుంది అనే మాట, నెత్తుల్ని ఆ విధంగా ఎవరు డిజైన్ చేసి పెట్టాడు? ఎందుకు చేశారు అట్లాగూ? తెలిసిన మీకు రంజి రాగే రక్త శబ్దానికి ప్రీతి. ప్రీతిని టెస్ట్ చేయి, బ్లడ్ టెస్ట్ కాదు. ఏదైనా చెబితే, ఒక నియమం చెబితే ఎంత ప్రీతిగా తీసుకుంటావో అక్కడ ఉంటుంది తనకు శాంతింప చేయటం. ప్రీతిగా తీసుకున్నావు అనుకో, నియమాన్ని ప్రీతిగా తీసుకున్నావు అనుకో, లేకపోతే ఎవడు చేస్తాడు పోదా అన్నాడు అనుకో, ఇంకా ఏం చేయలేడు. కనుక అట్లా కాకుండా ప్రీతిగా, తేషాం సతతయుక్తాన భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిగా తీసుకో. ప్రీతి అంటే అది రక్తం. రక్తం అనే దానికి నిర్వచనం అది. అంటే ఇప్పుడు రక్తం ప్రసరిస్తుందా, ప్రీతి ప్రసరిస్తుందా? అర్థమవుతుందమ్మా? లోపల ప్రీతి ప్రసరిస్తుంది. ఆ ప్రీతిని నిలబెట్టుకుంటే రక్తాన్ని బయట వదిలిపెట్టట్లేదుగా. రక్తాన్ని బయటకు వదిలిపెట్టకుండా ఇట్లా చర్మంతో దీన్ని మూసేసింది. అట్లాగే నీ ప్రీతి నీకు వదిలిపెట్టకుండా ఉంది. ప్రీతి ఉంది కనుకనే ఏం చేస్తాడు? ప్రతి విషయాల్లో పోతాడు, దానివల్ల సుఖం వస్తుందని పోతాడు. దీని సుఖం వస్తుందని పోతే సుఖం తనకు కావాలి, తన ప్రీతి. సుఖం కోసం దానికి పోతే అక్కడ రాకపోతే ఏం చేస్తాడు? వదిలేశాడు. అంటే ఇప్పుడు సుఖమునందు ప్రీతిని ఉంచుకున్నాడు, ప్రీతిని ఉంచుకున్నాడు. కానీ ప్రీతికి స్వరూపం ఎట్లా? బయట స్వరూపం ఇస్తే ఎట్లా వస్తుంది? రాదుగా. కొత్త పిచ్చి వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తారు? ఇప్పుడు బ్లడ్ బ్యాంక్, వాడికి ఏదో ఆపరేషన్ కావాల్సి వస్తే ఇంకోటి రక్తం దిగొచ్చి వాడు పెడతాడు. ఆ రక్తం వచ్చి సరిపోతుంది. దానికి ఎట్లా ఉంటారు? అది కూడా తన వాళ్ళు అంటారు. తన వాళ్ళు అంటే ఎవరు? కొడుకు తన వాడ ఏమో. బంధువులది రక్తం అంటే అంతే అంతే, ఎంతైనా అంతే. తన ప్రీతి వాళ్ళకుందా? తన జ్ఞానం వాళ్ళకుంటుందా? తన భక్తి వాళ్ళకుంటుందా? ఉండదుగా. ఎవరెవరి ప్రవృత్తి ఎట్లా ఉంటుందో ఆ ప్రవృత్తి ప్రకారం ప్రవర్తిస్తుంటాడు. కనుక శివ ఆరాధన అర్థం కావాలి. శివ ఆరాధన బయట కాదు, తన దగ్గర తనను తాను సంస్కరింప చేసుకోవటంలో శివ ఆరాధన. అవునా? మంత్రం చెప్పినంత మాత్రం చేత కాదు. ఇందాక చెప్తూ మధ్యలో ఆగేసాం. ఇట్లా నమ శివాయ అనాలా, ఓం నమ శివాయ అనే సందేహం కాదు. అంటే శివాయ, శివ శబ్దానికి అర్థం ఏమిటి? శివాయ అంటే ఏమర్థమో, నమః చెప్తే ఏమర్థం అవుతుందో అది చెప్పాలి. అది తెలిస్తే ఓంకారం అని ఉంటుంది. నమ శివాయ శబ్దానికి అంతే అర్థమో, ఓంకార శబ్దానికి అంతే అర్థం. నమ శివాయ అంటే చూడండి, నమ శివాయ 5 అక్షరాలు, పంచాక్షరి అయింది.
ఓం నమ శివాయ 6 అక్షరాలే. తేడా ఏముంటుందంటే ఓం నమ శివాయ అంటే షడక్షరి ఉంటుంది, 6 అక్షరాలది మంత్రం అవుతుంది. నమ శివాయ అంటే 5 అక్షరాల మంత్రం ఉంది. 5 అక్షరాలు 6 అక్షరాలు సరి పట్టుకో, అసలు విషయాన్ని పట్టుకో. శివశబ్దానికి అర్థం ఓంకారం చెప్తుంది. ఓంకారం ఏం చెప్తుంది తెలిసిన మీకు? సందర్భంగా అట్లా మొగలు ఇది జరుగుతున్నప్పుడు ఎవరు గర్భిణీ స్త్రీలకు క్యాంపు జరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మరి ఇక్కడ అందరూ క్రిస్టియన్లు ఉన్నారు, చాలా ముస్లింలు ఎవరైనా వస్తుంటారు, గర్భిణీ స్త్రీలు కదా వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చారు, హిందువులు అందరూ ఉన్నారు, అందరూ ఓంకారం పలకండి అన్నారు. క్రిస్టియన్లు ఓంకారాన్ని వెళ్తారంటారు, మాది కాదంటాడు. మరి ముస్లింలు మాది కాదంటాడు. మీది కాదయ్యా, మీది కాదు, మాది కాదు, మీది మాది అనిపించేప్పుడు అర్థం లేదు. దానిలో ఓంకార శబ్దానికి అర్థం అది కాదు. ఓంకారం ఏం చూపిస్తుందంటే ఆ ఓమా అనే అది శబ్దం. అది ఆ శబ్దం పీకేస్తే ఏది మిగులుతుందో అది, నీ గోడ పీకేస్తే ఏది మిగులుతుందో అది ఓంకారం అంటే నిశ్శబ్దం. దీనికి హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం ఉంటుందా? హిందూ మతంలో అటువంటి ఏం చెప్పట్లేదు. అసలు మతం అనే పదం లేదు. మతం అంటే అభిప్రాయం. మన్యత ఇది మతం. మనిషి అంటే అక్కడ మతం అంటే అభిప్రాయం అని అర్థం కూడా కాదు. అభిప్రాయం అంటే తాను ఎంతవరకు గ్రహిస్తాడో అది మన శబ్దానికి. మన జ్ఞానే ధాతోసం. జ్ఞానం అంటే ఎరుకలో, నువ్వు ఏం ఎరుకలో పెట్టుకుంటావో అది మనస్సు. కానీ ఇప్పుడు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు అందరూ తీసేయాలి. ఇప్పుడు నమశివాయ ఏం చెప్తుంది? శివ శబ్దం ఏం చెప్తుంది అంటే ఓంకారం చెప్పింది. ఓంకారం ఏం చేసింది? ఇప్పుడు దాన్ని అణచివేసిందా, శాంతింపజేసిందా అంటే ఓంకారం అంటే పరిగెత్తండి ఓం అన్నాం అంటే ధ్వని ఏం చేయలేదు, నెమ్మదిగా అది తగ్గింది, శాంతించింది. శబ్దము నిశ్శబ్దంలోకి శాంతించింది. ఏదైనా మంత్రం, ఏ మంత్రమైనా అంతే. తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞత దానతప క్రియా ప్రవర్తంతే. ఎందుకు చెప్తారంటే అన్ని ఏం చెప్తున్నాయంటే శబ్దము బయట భావాన్ని అణచివేసి తన నిజ భావంలో నిలబడటం. ఇది వద్దన్న అదే చేస్తాం. ఉండలేక వదిలించుకుంటాడు. దేహం కూడా ఏం చేస్తుందంటే వీడు మొండోడు, వాడికి కొంత పాఠం చెప్పాను నేను పోతాను పోతుంది. అది ఎక్కడ పోతుందా? నువ్వే పంపించేసావా? వారు కూడా చేత కాకపోతే మొదటి వాడికి మొగలు పోయిస్తే ఏం చేశాడు? విన్నారా? కాకపోతే మొదటి వాడికి మొగలు పోయిస్తే మంచి ముడిలో పెట్టుకున్నాడు. అట్లా ఉంది. మంచి జన్మ ఇచ్చి శ్రీకృష్ణనాథ మఠం ఇక్కడ ఉండగా శ్రీకృష్ణనాథ మఠం అని బోర్డు పెట్టుకుని లోపల పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు రావటానికి ఏమో వద్దామని అనుకుంటా కానీ తీరటంలా. అంటే ఈ మాట రేపు మధ్యమరాజు చెప్పు, నేను తీసుకోవడానికి వచ్చానంటే వస్తా ఉండు, తీరటంలా ఇంకా వస్తా ఉండండి పా అంటాడు. అవకాశం ఇవ్వగలరు కానీ చేయించాలంటే అది నీదే పని, నీదే. ఇక్కడ వచ్చి కూర్చొని చక్కగా ఒక్క పదం, ఒక్క వాక్యం ఇట్లా ఇంకా ఎక్కడ జరగలే. మూవలో కొంచెం చేయడానికి ప్రయత్నం చేశాను, ఇంకా పూర్తి కాలే. అక్కడ ఎక్కడ పూర్తి కాలే. హైదరాబాద్లో లోపల పెట్టుకున్నాం, అంత బయట చోట్లేదు. పూటకొకటి, రోజుకొకటి, కొన్ని వారానికి ఒకటి. వారం మనం చేయి, మరేం పర్వాలేదు. లేకపోతే సంవత్సరం మనం చేయి, తప్పేం లేదు. ఇవన్నీ ఇప్పుడు కావాలి అంటే ఒకటైనా సరిపోతుంది. కనుక నమశివాయ అంటే అదేదో ఎవరో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి నమస్కారం అనే అర్థం కాదు. అదేదో నోటు తుస్తు పలికేసి దాటేసేది కాదు. రామనామం చెప్పునైనా, శివనామం చెప్పయ్యా, ఈ కష్టాలన్నీ పోతాయి అంటాడు. శివ అది కూడా ఇప్పుడు రోజున శివ అన్నాడు. శివ పోలే అంటే
రామ్ పోలే. రామ్ అంటే మేము రామ్ మీరు పోండి. గొర్రెదాటు తెలుసా? గొర్రెదాటు తెలుసా? దానికి భాస్కర్ రామాయణంలో చెప్తుంటాడు, ఒక్క కొంగ పార ఉన్న కొంగలు కూడా పారుతునికి తగవు కాదు అన్నాడు. అన్ని గుంపులు ఉంటాయి కొంగలన్నీ, ఒకటి లేచిపోయేటప్పటికి అన్ని లేచిపోతాయి, ఒకటి శివ అనేటప్పటికి అది ఫ్యాషన్ బాగుంది. అదో ఫ్యాషన్. చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ ఒక ఫ్యాషన్ ఈ రోజుల్లో. చిరిగిపోయింది, అది చిరిగిపోయిందంటే చిరిగిపోయింది ఫ్యాషన్. అది కనుక నమశివాయ అనే విషయాన్ని మళ్ళీ పౌరాణికంగా చూపించారో శివస్వరూపాన్ని సాయంత్రానికి వర్ణన చేద్దాం. చెప్పండి. నమశివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమశివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమశివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమశివాయ. అమృతత్వానికి ఒదిగి ఉంటాను. అంటే ఒదిగి ఉంటానంటే కాదన్ను, ఎప్పుడు పెట్టుకుంటా, ఇప్పుడు నిలుపుకుంటా. దానికి అది ఎంత అంటే అంత, అది ఎంత స్వరూపం అయితే అంత స్వరూపం. ఏమైనా సరే అంటే ఈ దేహం పోతే పోతుంది, ఎప్పుడు పోయేది కాదు, అది పోతే పోదది తెలిసిన. దేహం పోదు, అంత తొందరగా ఏం పోదు. నువ్వు అభ్యాసం చేసుకుంటూ పోతుంటే నీకు అందించేదాకా ఉంటుంది. అయితే ఏం చేస్తుందంటే, ఇప్పుడు రోగం వచ్చింది అనుకో, ఇంత అభ్యాసం చేసావు కదా, ఇప్పుడు రోగం అయితే ఏమంటావు అంటుంది. ఇప్పుడు రోగం వచ్చిందా, నీకు పరీక్ష వచ్చిందా, పరీక్ష వచ్చింది, ఏడుస్తామే. వాడు ఏడవడు. నిజంగా ప్రీతిగా అభ్యాసం చేసేవాడు ఏడవడు. నేను ఇంత భక్తి చేస్తే కూడా నాకు రోగం వచ్చిందంటే ఈ భక్తి చేస్తే రోగం రాకుండా ఉంటుందా? దేహమే అట్లా అంటే దేహమే అంటే కాదు. ఈ మాటలే వద్దు. ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఏమంటావు అంటూ నమశివాయ. 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 శివాయ బాగా రావాలి. నమశివాయ. 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 ఓం తత్ సత్.